కాల్చండి. సో పట్టు సారీ అంటే ఆ చీరలో ఉన్న ప్రతి పోగు కలర్ ఏదైనా కూడా అదంతా పట్టే. 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 ఆ! యెస్. ఇది జస్ట్ డై చేస్తారు కాబట్టి మనకి కలర్ వస్తది. అదే ఆ సీరీస్‌లో చెప్పాను నేను. ప్లీజ్ కొట్టండి. సబ్స్క్రైబ్ కొట్టాలని చాలా మందికి తెలియట్లేదు. ఇది ఏం ఆశ్చర్యం, ఇదేం విచిత్రం నాకు అర్థం కావట్లేదు. సబ్స్క్రైబ్ అని చెప్తే సోది అని చెప్పేసి నేను అది చెప్పట్లేదు గానీ, నాకు ఈ రోజు నిన్న చాలా సార్లు కాల్ చేసి అడుగుతున్నారు. సబ్స్క్రైబ్ బటనా ఎందుకు కొట్టాలి అంటున్నారు. అలాగే కొడితేనే కదా మీరు నెక్స్ట్ వీడియో ఏంటొస్తుందో మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కనెక్ట్ తెలుగు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లేబుల్ సిరి. మీ మీరు మరాఠీ కస్టమర్ అయితే అప్రోచ్ మీ, తమిళ్ కస్టమర్ అయితే అప్రోచ్ చేయండి, తెలుగు కస్టమర్ అయితే అప్రోచ్ చేయండి, హిందీ కస్టమర్ అయితే అప్రోచ్ చేయండి, ఇంగ్లీష్ కస్టమర్ అయితే అప్రోచ్ చేయండి. కొట్టు 5 లాంగ్వేజెస్ లో దబా 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 దబా. దబా 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 వద్దు. హలో అండి, ఎక్కడికి వచ్చానో తెలుసా? మన ఛానల్ చందమామ దగ్గరకు వచ్చాను. ఎవరో తెలుసా? సిరి గారు, లేబుల్స్ పట్టు చీరల సిరి, లేబుల్స్ సిరి అన్నమాట. ఎలా ఉన్నావు సిరి? నేనైతే అంటే నిజం చెప్పాలా? ఏం చెప్పాలి? నిజం మాట్లాడుతున్నా. నిజం అంటే ఐఎమ్ సూపర్ గుడ్ బట్ సూపర్ టైర్డ్. టైర్డ్ బాగా టైర్డ్ అయిపోతుంది. చెప్తూ ఉంటుంది అనమాట. ఇది నీ చెప్పు, నీ పానీపూరి గురించి చెప్పు. పానీపూరి యాక్చువల్గా నాకు టైం దొరకట్లేదు అనమాట. ఏంటంటే నాకు పానీపూరి చాలా ఇష్టం. పానీపూరి వెళ్ళడానికి కూడా టైం దొరకదు. సో ఏంటంటే మేము అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము. ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉంటా ఎలా జరుగుతుంది అంటే చెప్తూ ఉంటాను, నాకు పానీపూరి తినకు కూడా టైం లేదు. వీధి చివర పానీపూరి కోసం వెళ్ళాలి అనిపిస్తుంది. అలా వెళ్తాను లేదు, అప్పుడే కాల్ వస్తుంది నాకు, లేరా మీరు వచ్చాం ఇంటి దగ్గరికి అని అనమాట. సో కాల్ చేసి వెళ్ళండి పాపం, అపాయింట్మెంట్స్ ఇస్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా. సో అలా అనమాట. బాగా పాపులర్ అయిపోయారు పట్టు చీరల లేబుల్ సిరి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి మాట్లాడుతున్నారు తెలుసా? బాగా అనిపిస్తుంది. ఇంకా రీసెలర్స్ కి చాలా ఫేవరెట్ అయిపోయారు అనమాట తను. మీరు కావాలంటే తన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఒకసారి చూడండి. శారీస్ నేనే అడిగాను చాలా సార్లు, ఈ శారీ ఉందా, కాస్ట్ ఎంత అని. రీల్ చూసిన వెంటనే సారీ అక్క అది వెళ్ళిపోయింది అనేసి. ఇక్కడ పట్టు చీరలు ఫేమస్ కాబట్టి ఏదో చెప్పబోయారు. యాక్చువల్లీ మీరు మిమ్మల్ని చూసి వచ్చిన ఫాలోవర్స్ అందరూ కొంచెం పెద్దగా ఉండే వాళ్ళు అడుగుతున్నారంట, ఇన్స్టా లేదమ్మా మాకు, నేను ఎలా చూడాలి అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ యూట్యూబ్ ఆల్సో, ఓన్లీ షార్ట్స్, లాంగ్ వీడియోస్ చేయట్లేదు. సో శారీస్ అయితే మేము వేస్తున్నాము ఇన్స్టాలో, కానీ కొంచెం స్లో ఉన్నాము. బట్ ఎవరికైతే ఇన్స్టా లేదో మన కలెక్షన్ అయితే చూడొచ్చు. ఆ శారీస్ ఉంటాయో లేదో చెప్పలేను, బట్ ఓవరాల్ మీకు ఐడియా వస్తుంది ఎలాంటి కలెక్షన్ ఉంటాయని. ఇది చాలా మందికి తెలియదండి. సబ్స్క్రైబ్ బటన్ గురించి చాలా మందికి తెలియదు. అది చాలా పవర్ఫుల్ బటన్, సబ్స్క్రైబ్ అనే బటన్. ఈ రోజు కూడా నేను ఒక కాల్ మాట్లాడాను. చాలా మందితో యాక్చువల్లీ నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే నా వాట్సాప్ కి పంపిమంటున్నారు, వాళ్ళ వాట్సాప్ కి. ఇప్పుడు సిరి వీడియోస్ అలర్ట్స్ మీకు రావాలి, తను ఏమైనా శారీ పోస్ట్ చేస్తే వెంటనే మీకు తెలియాలంటే, మీకు తెలియకపోతే పక్కన ఎవరైనా హెల్ప్ అడగండి. సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది మన ఛానల్ కి, సిరి ఛానల్ కి మీరు కనుక క్లిక్ చేస్తే ఒక వీడియో పెట్టిన వెంటనే మీకు ఇట్లా పాపప్ లాగా వచ్చేస్తుంది అనమాట. మీరు కావాలంటే చూసుకోవచ్చు, మీకైతే ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోద్ది వీళ్ళు ఏదో పెట్టారు అని. సో సబ్స్క్రైబ్ చెయ్యండి. అండ్ అది ఫ్రీ అండి. అసలు అది చాలా మంది ఫ్రీ ఉన్నప్పుడు చేయడానికి ఏం ప్రాబ్లం, జస్ట్ మీకు దానివల్ల ఏం డిఫెక్ట్ అది అన్ని బెనిఫిట్స్ దానివల్ల ఫ్రీ కాబట్టి చేసేయండి. తన ఛానల్కి ఒకటి, నా ఛానల్కి ఒకటి, జస్ట్ మీకే అలర్ట్స్ వస్తాయి. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే వదిలేయచ్చు. అది మీ కంప్లీట్లీ. చాలా మందికి తెలియట్లేదు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఇది వీళ్ళు ప్రమోషన్ కోసం చెప్తున్నారు అనుకోవద్దు, నిజంగానే చాలా మందికి తెలియట్లేదు జెన్యూన్ గా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఇప్పుడిప్పుడే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళకి ఏం తెలుస్తుంది సబ్స్క్రైబ్ బటన్ అని. సో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే సిరి, నాకు ఇక్కడ అండ్ అందరు కూడా మెసేజెస్ చేస్తారు, సిరి దగ్గర పట్టు చీరలు చాలా బాగుంటాయి అనేసి. చాలా కుప్పలు కస్టమర్ రివ్యూస్ కూడా ఉన్నాయి. ఒక్క పట్టు చీరతో స్టార్ట్ చేద్దామా? నాకు సెంటిమెంట్ తన దగ్గర పట్టు చీరలతో స్టార్ట్ చేయాలి వీడియో అనేసి. సో లేటెస్ట్ పట్టు చీరలు ఏమున్నాయో చూద్దాం. పట్టు శారీతో స్టార్ట్ చేస్తున్నాను, నాకు సెంటిమెంట్ కాబట్టి. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసే ముందర ఒక క్వశ్చన్, సిల్క్ మార్క్ అని రాశారు. నాకు ఒకసారి లాస్ట్ టైం చెప్పావు, సిల్క్ మార్క్ అని ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఒకసారి దాని గురించి మనం చూసే వాళ్ళకి ఎడ్యుకేట్ చేద్దామా? షూర్. ఇది సిల్క్ మార్క్ అయితే ఇది సిల్క్ మార్క్ కాదు, ఇది జస్ట్ బాక్స్ మీద డిజైన్. మన బాక్స్ మీద ఏమైనా వేయచ్చు. సో ఈ పెట్టెలు అనేవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి. దీనికి మనకి ఏం సంబంధం లేదు. పెట్టెలు అనేది మనకి జస్ట్ ఫోల్డింగ్ ఎవరు చేస్తారో వాళ్ళే బాక్సెస్ ఇస్తారనమాట, పాలిషింగ్ ఫోల్డింగ్ చేసేవాళ్ళు. సో దీని మీద సిల్క్ మార్క్ ఉన్నంత మాత్రం సిల్క్ మార్క్ అనేది ఫస్ట్ అయితే కాదు. సో అది ఒక మంచి క్యాచ్ అండి. డబ్బా మీద సిల్క్ మార్క్ ఉంది కదా అనేసి శారీ సిల్క్ మార్క్ దా
అని అయితే అనుకోకూడదు. కాదు. ఓకే. సిల్క్ మార్క్ అనేది మనకి యాక్చువల్లీ ఒక స్టిక్కర్ వస్తుంది. స్టిక్కర్ కూడా ఉంది, నేను చూపిస్తాను. వేస్తాను మీకు ఆ షార్ట్. అదేంటంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఇస్తుంది. బట్ గవర్నమెంట్ ఏంటనేది మనకి సిల్క్ దారం ఉంటుంది కదా, పట్టు దారము, అది ఇట్లా బండల్ ఉంటుంది కదా, అది టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి మనకి ఇది పట్టా కాదా అని ఇస్తారు. ఒక బండల్లో ఎన్ని సారీస్ వస్తే ఆ ప్రకారం వాళ్ళు సిల్క్ మార్క్ ఇస్తారు. దాని తర్వాత మనం ఆ పట్టుతో చేయించిన శారీస్ మీద సిల్క్ మార్క్ వేయచ్చు. ఓకే, సో అది ఏంటంటే ఈ కాన్సెప్ట్ 90% తెలీదు. చీరతోనే మార్క్ ఎలా వస్తుంది అనేది, అసలు ఎలా పెడతారు చీర అనేది. ఎగ్జాంపుల్ నేను ఇంత బండల్ ఇచ్చా, దాంట్లో ఎగ్జాంపుల్ 5 శారీస్ వస్తాయి అనుకోండి. ఆ 5 శారీస్కి ఇస్తారు. బట్ నేను కావాలంటే ఇది పట్టు చీర, నా దగ్గర ఇలాంటి ఒక చీర ఉంది, ఐ కెన్ పుట్ ఇట్ టు దిస్ వన్. అది అఫ్ కోర్స్ దట్ ఈస్ ఇల్లీగల్, దట్ ఈస్ మాల్ ప్రాక్టీస్. బట్ చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు. నేనేం చెప్తున్నా అంటే సిల్క్ మార్క్ అనేది ఇట్స్ గవర్నమెంట్ ఆథరైజ్ అండ్ కంప్లీట్లీ కరెక్ట్. బట్ అది మీరు నమ్మాలా లేదా అనేది మీ మీద ఉంది. మన నాలెడ్జ్ ని బట్టి Yes. ఉంటుంది. సో ఇంకా దాంట్లో కూడా సిల్క్ మార్క్ వేసే వాటిల్లో కూడా చాలా డిఫరెంట్. అండ్ వాట్ ఈస్ లీగల్ అంటే మనకి ఫుల్ శారీ సిల్క్, ప్యూర్ సిల్క్ కాకపోయినా జస్ట్ బాడీ ప్యూర్, బార్డర్ డూప్లికేట్ అయినా దట్ ఈస్ లీగల్ టు పుట్ అ సిల్క్ మార్క్. ఓకే. సో దట్ ఈస్ లీగల్. అది మీరు తెలుసుకోవాలి బార్డర్ ప్యూర్ ఉందా లేదు. సో మన దగ్గర శారీస్ అయితే సిల్క్ మార్క్ ఉండవు. ఓకే. 90% వీవర్స్ దగ్గర సిల్క్ మార్క్ ఉండదు. సో వీవర్స్ కి గవర్నమెంట్ వాళ్ళు సిల్క్ మార్క్ ఇవ్వరు. ఓకే. ఓన్లీ రీటైల్ స్టోర్స్ కి, హోల్సేల్ స్టోర్స్ కి మాత్రమే ఇస్తారు వీవర్స్. కాబట్టి మన దగ్గర అయితే సిల్క్ మార్క్ లేదు. బట్ ఎస్, ఫ్యూచర్ లో మేము సిల్క్ మార్క్ అనేది కూడా తెస్తాము, యాజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ లాగా చేసి. అది సిల్క్ కొంచెం మార్క్ పనితో కూడిన పని, ప్రాసెస్, లీగల్. రీటైలే ఉండాలి. రీటైల్ వాళ్ళకి మెయిన్ గా ఇస్తారు సిల్క్ మార్క్. హోల్సేల్ వీవర్స్ కి 90%, హోల్సేల్ వాళ్ళకి కూడా ఇస్తారు, వీవర్స్ కి ఇవ్వరు. సో అదేంటంటే టూ మెనీ కాంప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో. అయితే ఇది సిల్క్ మార్క్ గురించి తను ఇస్తున్న నాలెడ్జ్ అన్నమాట. నాకు ఒకసారి నేను అడిగినప్పుడు తను చెప్పారు, ఇలా ఎవరో సిల్క్ మార్క్ కాని శారీని సిల్క్ మార్క్ వేసి అమ్మటం వలన, పేరు చెప్పం కానీ అది చాలా Yes. పాపులర్, వెరీ పాపులర్. మీరు ఇన్స్టా పేజెస్ లో చూస్తుంటారు. ఇవన్నీ సిల్క్ మార్క్ అని చెప్పి వాళ్ళు అమ్మటం జరిగింది. వాళ్ళ Right. మీద ఎవరు కేసు వేశారు? ఒక డాక్టరా? యాక్చువల్లీ 2 ఉన్నాయి సినారియోస్. అయితే మీరైతే ఇప్పుడు 2 సినారియోస్ చెప్పారండి. యాక్చువల్లీ ఆ ఫస్ట్ సినారియో ఏంటంటే సిల్క్ మార్క్ ఏంటంటే XYZ కంపెనీ ఉందనుకోండి. సో ఓనర్ చెప్పారు సిల్క్ మార్క్స్ వేయమని. సో దే హ్యావ్ 10 ఎంప్లాయీస్. సో ఐ డోంట్ నో వాళ్ళు నిజంగానే చేశారో లేకపోతే ఇట్ వాజ్ అ జెన్యూన్ మిస్టేక్, మనకైతే తెలియదు. అది ఇట్స్ అ వెరీ ఇన్సైడ్ టాక్ కాబట్టి మనకి తెలియదు. సో డూప్లికేట్ శారీస్ మీద కూడా సిల్క్ మార్క్ వేసి అమ్మేశారు. కస్టమర్ వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు, ఇది సిల్క్ మార్క్తో వచ్చింది, ఇది బిల్ అని. బట్ ఇట్ వాజ్ నాట్ అ ప్యూర్ సిల్క్ శారీ, ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. సో వాళ్ళు ఏం చేశారు, దే సెడ్ కి వర్కర్ది తప్పు, మేము చెప్పలేదు. సో వర్కర్ వేసారు. అలా ఒక చాలా సారీస్ ఉన్నాయి అయితే వాళ్ళ దగ్గర సిల్క్. సో వాట్ హ్యాపెండ్ ఇస్ వర్కర్ వెంట్ టు ద జైల్. సో అది మనకి తెలీదు ఓనర్దే రెస్పాన్సిబిలిటీయా లేకపోతే వర్కరే నిజంగా తప్పు చేశారా. సో దట్స్ అ కంప్లీట్లీ ఇన్సైడ్ స్టోరీ కాబట్టి మనకైతే తెలీదు. బట్ ఎస్, దెర్ ఈస్ అ పాసిబిలిటీకి ఓనరే చెప్పిండొచ్చు, ఆర్ దెర్ ఈస్ అ జెన్యూన్ మిస్టేక్ దట్ వర్కర్ చేసిండొచ్చు. అన్ని వేలు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఎస్, మన దగ్గర ఉంటేనే మనం మోసపోకుండా ఉంటాం. కరెక్ట్. ఓకే సిరి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇప్పుడు సర్ప్రైజ్ ఎలిమెంట్ సిరి దగ్గర వచ్చిన లేటెస్ట్ లాంచెస్ అన్నమాట. ఓకే, ఎస్. చూద్దాం. బాక్స్ ఇదేంటంటే డిజైనర్ పీసెస్. సో మీకు 90% సేమ్ శారీస్ అయితే ఎక్కడ దొరకకపోవచ్చు. సిమిలర్ శారీస్ ఉంటాయి, సేమ్ శారీస్ అయితే దొరకకపోవచ్చు. ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్కి కొంచెం మెజంతా పింక్ లాగా కలర్ అన్నమాట. ఈ శారీ మీరు చూసారంటే శారీ కూడా బాగా హెవీగా ఉంటుంది, సిల్వర్ heavy గా జరీతో వచ్చింది. సిల్వర్ జరీ, ఎస్, వెండి. ప్యూర్ సిల్వర్ కాదు, కోటింగ్ ఉంటుంది సిల్వర్ దీని మీద. దీనికి మీకు సిల్వర్ టెస్ట్ చేస్తే వస్తుంది, బట్ రీసేల్ వాల్యూ ఉండదు శారీకి. బట్ మీరు టెస్ట్ చేస్తే సిల్వర్ అయితే వస్తుంది శారీ మీద. ఎందుకంటే రీసేల్ వాల్యూ అసలు యాక్చువల్లీ ఎవరు పట్టు చీరలు రీసేల్ చేయాలనుకుంటారులే, కానీ ఎందుకు చెప్పారు ఆ పాయింట్ అని నాకు. అంటే రీసేల్ వాల్యూ అంటే ఎలా అంటే దీంట్లో సిల్వర్, మీకు ముందు వీడియోలో గోల్డ్ చూపించాను కదా, అవును, అవును. దానికి రీసేల్ వాల్యూ అంటే ఏంటంటే పట్టు చీరని కాల్చేస్తారు, కాలిస్తే ఆ గోల్డ్ సిల్వర్ బయటికి తీయచ్చు అనమాట. మనం ఇప్పుడు మీరు చాలా యాడ్స్ చూస్తూ ఉంటారు, పాత చీరలు కొనుక్కుంటాము వస్తున్నారు కూడా అలా. సో వాళ్ళు తీసుకునేది అలా దాంట్లో వెండి బంగారు ఉంటేనే తీసుకుంటారనమాట. మాక్సిమం మన అమ్మమ్మ నాన్న అంతెందుకు మా అమ్మ చీరల్లో కూడా ప్యూర్ గోల్డ్ ఉంటుంది.
మీ 90% మన ఒక పెద్దవాళ్ళ sarees. 10 ఇయర్స్ కూడా కాదు, 5 ఇయర్స్ నుంచి అయితే ప్యూర్ గోల్డ్ ఈ రేంజ్ లో అయితే రావట్లేదు. గోల్డ్ రేట్ అలా వెళ్తుంటే మనకైతే ఇవి ఇక్కడ అఫోర్డబుల్ కాదు. తగ్గించుకుంటూ వస్తున్నారు sarees లో. ఓకే. సో దీనికి సిల్వర్ కోటింగ్ ఉంటది. మేము టెస్ట్ చేయొచ్చు. చాలా మంది కోటింగ్ ఉన్న వాటిని కూడా ప్యూర్ సిల్వర్, ప్యూర్ గోల్డ్ అని అమ్మేస్తున్నారు. టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నా, దీంట్లో సిల్వర్ అయితే వస్తుంది. బట్ నేను మీకు క్లారిటీగా చెప్తే దీనికి రీసేల్ ఉండదు. బయట చాలా మంది దీనికి రీసేల్ కూడా ఉంటుంది, తీసుకెళ్ళిపోండి 5-10 వేలు వచ్చేస్తుంది అంటారు. బట్ నో, దీనికి మీరు టెస్ట్ చేస్తే మనం ఒక క్లిప్ కూడా యాడ్ చేద్దాము, టెస్ట్ ఎలా చేస్తారు జరీని. సో బట్ దట్ డజంట్ మీన్ అది ఉంది మీరు రీసేల్ చేసుకోవచ్చు. దీంట్లో సిల్వర్ అయితే ఉంటుంది, బట్ నాట్ రీసేల్ వాల్యూ ఉండదు. ఇది పెళ్లి కూతురు చీరనా? చాలా గ్రాండ్ గా ఉంది. నేను ఫస్ట్ అలానే అనుకునేదాన్ని. బట్ కస్టమర్స్ ఎలా వస్తున్నారంటే, కస్టమర్ మదర్స్, of course. సిస్టర్స్ కూడా ఇలా హెవీ హెవీ శారీస్ కట్టేసుకున్నారు. సో ఆల్ ఐఎమ్ సెయింగ్ ఇస్ బ్రైడల్ డిజైనర్ కలెక్షన్. మీకు ఎవరికి ఇష్టం అంటే వాళ్ళు తీసుకొచ్చండి. మ్యారేజ్ డిజైనర్ Yes. కలెక్షన్స్ బాగుంది. అంతే Yes. చాలా బాగుంది. ఏనుగులు, నెమళ్ళు బాగా చక్కగా ఇచ్చారు. పెళ్లి అంచుకు కూతురు, అనిపిస్తుంది కదా. పెళ్లి కూతురు సిస్టరు, పెళ్లి కొడుకు సిస్టరు, మదర్స్ ఎవరైనా వేసుకోవచ్చు. చాలా మంచి మంచి డిజైనర్ పీసెస్ కూడా పెళ్లి కూతురు మదర్స్ వేసుకుంటున్నారు. సో ఏ లిమిటేషన్ లేదండి. మీకు ఎవరికి ఏ సారీ నచ్చితే వాళ్ళు వేసేసుకోవడం అంతే. ఓకే, బాగుంది సారీ. ఇంకొక సారీ చూద్దామా? షూర్. నెక్స్ట్ ఇది నాకు చాలా ఇష్టమైన శారీ, డిజైనర్ పీస్. మళ్ళీ మళ్ళీ వచ్చి దీంట్లో కలర్స్ ఇవ్వండి అంటే రావండి. ఎందుకంటే డిజైనర్ పీసెస్ అంటేనే అంట కలర్స్ రావు, ప్యాటర్న్స్ రావు. సో ఒకటే పీస్ ఉంటది. ఇది చూడండి, డిజైన్ వనం అయితే చూడండి. సింగారం కాన్సెప్ట్ అన్నమాట. కాన్సెప్ట్ పేరు వనం సింగారం. నాకు Yes. పేరు నచ్చింది. ఈ కాన్సెప్ట్ లో మీరు చాలా చీరలు చూసింటారు. దీంట్లో ఏంటంటే ఎలిఫెంట్స్, ప్యాలెసెస్, కోకోనట్ ట్రీస్ అలా వచ్చింది. ఓపెన్ కింద- చేద్దామా? Yeah. కేక్ ఉంటదేమో ఓపెన్ చేస్తే లుక్. కింద బార్డర్ వచ్చేసి మీనాకారి పైథని. మంచి ఏం కలర్ చెప్పాలి? ఇది పింకే, రాణి పింక్, హాట్ పింక్ అనొచ్చు. హాట్ పింక్. హాట్ పింక్ కలర్ మంచి. అండ్ ఇది వచ్చేసి పేస్టల్ బ్లూ బార్డర్ వచ్చేసి. ఏనుగు మీద పల్లకీలు ఇచ్చారు. చాలా బాగుందండి. ఒక మంచి రాయల్ థీమ్ ఇది. వనం సింగారం కాన్సెప్ట్ లో అంటే ఏంటంటే ఎక్కువ జంగల్ థీమ్స్ అలా వస్తాయి. ఈ వనం వనం సింగారం సింగారం పేరు నువ్వు పెట్టావా? లేదు, అది కాన్సెప్ట్ పేరు. ఎవరు పెట్టారో నాకైతే తెలీదు, బట్ ఇట్స్ పేరు అనమాట. ఎలా మనకి పైతని మీనాకారీస్ వస్తాయి అలా. నాకు దీంట్లో బార్డర్ చాలా బాగా నచ్చుతుంది. Border. ఎందుకంటే ఈ బార్డర్ కొంచెం పైతని మీనాకారి అనమాట. మీకు లుక్ వైజ్ చూస్తే పైతని వస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ మీనాకారి. సో చాలా ప్రిటీగా ఉంటుంది ఈ సారీ. బ్యూటిఫుల్ సారీ కదా. ఎవరు కట్టుకున్నా వాళ్ళకి ఇంకేం అసలు జ్యువెలరీ వేసుకోకపోయినా చీర చాలా అనిపిస్తుంది. అంత హెవీ లుక్ లో వస్తుంది ఈ సారీ. బాగుంది సిరి. అండ్ దీంట్లో కూడా సిల్వరే కాదు, గోల్డ్ కూడా ఉంటుంది. నో రీసేల్ వాల్యూ ఉంటుంది, బట్ రీసేల్ అయితే ఉండదు. ఎందుకంటే ఒకవేళ మనం కాల్చిన దాంట్లో 0.2 గ్రామ్స్ 0.4 గ్రామ్స్ వస్తుంది. అది ఎవరైతే తీసుకెళ్తారో కొనుక్కుంటారో వాళ్ళకే ఇస్తారా, మీకే డబ్బులు ఇస్తారా? ఇట్స్ వెరీ లెస్. కాబట్టి మీరు ఇవ్వచ్చు, వాళ్ళు బాగుపడతారు అంతే. యాక్చువల్లీ ఇలాంత బ్యూటిఫుల్ సారీస్ మనం నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ ఆన్ చేయాలి. Yes. నాకు తెలియక మా అమ్మమ్మ నానమ్మ వీళ్ళందరూ కూడా చాలా సారీస్ ఇచ్చేసారు. ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు. కానీ యాక్చువల్లీ వాళ్ళు కనుక పాస్ ఆన్ చేస్తే అసలు ఆ క్వాలిటీ వస్తుందా మనకి? ఇప్పుడు ఈ క్వాలిటీ నెక్స్ట్ జనరేషన్ కి రాదు. అది ఇంకా అసలు ఇంకా జరీలో మనకి ఇంకా 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 తక్కువ అయిపోతూ వస్తున్నాయి. ప్లాస్టిక్ జరీ వాడుతున్నారండి ఇప్పుడు పట్టు చీరలకి, అదే చాలా చెప్పాలి. పట్టు చీరలకి. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్నమాట. ఇవి మన ట్రెజర్స్ కింద మన నెక్స్ట్ జనరేషన్ ఇది మా అమ్మ శారీ, ఎస్. మా అమ్మమ్మ శారీ అని చెప్పుకునేటట్టుగా ఉంచుకోవాల్సిన Correct. ట్రెజర్స్ ఇవి. చాలా బ్యూటిఫుల్ పీస్, బాగుంది. ఓకే, ఇవి పట్టు చీరల లేబుల్ సిరి దగ్గర మనం చూసిన టాప్ 2 డిజైనర్ పీసెస్ అన్నమాట. కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. చెప్పారు కదా ఇందాక, స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఇందులో వేరియేషన్స్ కలర్స్ అంటే ఉండవు. ఉండవు. డిజైనర్ పీసెస్ ఇంకా ఉన్నాయి. ఇంకోటి, మీరు అప్పుడు వీడియో చూపించాము ఆ పీస్ లేదే అంటే మాత్రం వెరీ ఫాస్ట్ సెల్లింగ్ అండి. సో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు వేరు డిజైన్స్ ఉండొచ్చు, ఇప్పుడు వేరు ఉండొచ్చు. సో అది మాత్రం అడగద్దండి. అదే పీస్ కావాలి అంటే కష్టం. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో బాగుంటే నచ్చితే తీసేసుకోండి. అండ్ Yes. సిరి నేను ఇద్దరం కలిసి లైవ్ వెళ్ళబోతున్నాము. ఆ లైవ్ లో కొన్ని శారీస్ చూపిస్తాము. మీకు నచ్చితే డెఫినెట్ గా అవి కూడా తీసుకుందరు. కొంచెం పార్టిసిపెంట్స్ తో కొంచెం మజాగా ఒక చిన్న గేమ్ షో లాగా కూడా చేయబోతున్నాము. డీటెయిల్స్ నేను తర్వాత ఇస్తాను. అయితే ఇప్పుడు మనం సిరికి ఒక చిన్న పజిల్ అన్నమాట. ఒక్కసారి ఓకే. ఓకే, సిరి నీ పూర్తి పేరేంటి? నా పేరా సిరి చందన. సిరి చందన. తెలుగు అమ్మాయివేనా? మీకేమనిపిస్తుంది?
తెలుగు అయితే దంచి కొడుతుంది, స్పష్టంగా మాట్లాడుతుంది. చదవటం వచ్చా లేదా టెస్ట్ తర్వాత పెడదాం. నీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? అసలు తెలుగు అమ్మాయివేనా? ఫస్ట్ ఆన్సర్ కొట్టు. నాకు తెలుగు చాలా ఇష్టము. ఐఎమ్ లైక్ హాఫ్ తెలుగు, హాఫ్ తెలుగు. ఓకే. ఎస్, మిగతాది హాఫ్ కన్నడ. కన్నడ పిల్ల. కానీ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. ఓకే, ఇంకా లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ కామన్, అందరికీ వచ్చు. నాకు ఇవి కాకుండా గుజరాతీ వచ్చు. గుజరాతీని మాట్లాడతా, అండర్స్టాండ్ చేసుకుంటా. అంటే నేనే మాట్లాడతా ఫ్లూయెంట్ గుజరాతీ. అది కాకుండా కన్నడ వచ్చు, ఆఫ్ కోర్స్. తెలుగు, కన్నడ, గుజరాతీ. దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్, ఐ కెన్ అండర్స్టాండ్ మరాఠీ. మరాఠీ అంత బాగా అండర్స్టాండ్ చేయలేను, ఓకే 20-30%. బెంగాలీ ఐ కెన్ అండర్స్టాండ్ ఫుల్లీ, మాట్లాడలేను. క్లాప్స్ అండి. అంటే మీరు ఒక మరాఠీ కస్టమర్ అయినా, ఇఫ్ యు ఆర్ మరాఠీ కస్టమర్, చెప్పు కాస్త మరాఠీలో. నేను చెప్పలేను మరాఠీ. మీరు I can understand. అండ్ గుజరాతీలో? గుజరాతీ మీరు ఫుల్ గా మాట్లాడారు, నేను ఫుల్ గా మాట్లాడాను. ఒక లైన్ చెప్పు. మీరు గుజరాతీ కస్టమర్ అయితే అప్రోచ్ మీ, మీరు మరాఠీ కస్టమర్ అయితే అప్రోచ్ మీ, తమిళ్ కస్టమర్ అయితే అప్రోచ్ చేయండి, తెలుగు కస్టమర్ అయితే అప్రోచ్ చేయండి, హిందీ కస్టమర్ అయితే అప్రోచ్ చేయండి, ఇంగ్లీష్ కస్టమర్ అయితే అప్రోచ్ చేయండి. కొట్టు 5 లాంగ్వేజెస్ లో దబా 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 వద్దు. ಓಕೆ, ಫಸ್ಟ್ ತೆಲುಗು ಐತೆ ನನಗೆ తెలుసు. ಕನ್ನಡ ಅದು ನೀವು ಕನ್ನಡ ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದೆ ಇನ್ ಚಾನಲ್ ಅಂದ್ರೆ ನೀವು ಇಲ್ಲಿ ಬನ್ನಿ, ಸ್ಯಾರೀಸ್ ನೋಡಿ, ನಿಮ್ಗೆ ಏನ್ ಚೆನ್ನಾಗಿ ಸ್ಯಾರಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಆ ಚೆನ್ನಾಗಿ ಸ್ಯಾರಿ ನಿಮ್ಗೆ ಓಕೆ, నేనే ಕನ್ಫ್ಯೂಸ್ అయిపోతున్నా ఇప్పుడు. ನೀವು ತಗೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಪ್ರೈಸ್ ಅಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದೆ, ಚೆನ್ನಾಗಿ ಕ್ವಾಲಿಟಿನೂ ಇದೆ. కన్నడ ఎంతసేపు మాట్లాడింది, తెలుగులో నెక్స్ట్ లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, నాకు నోరు తిరగదు. మీరు మాట్లాడితే నేను అండర్స్టాండ్ చేసుకొని మీకు ఇంగ్లీష్ రిప్లై ఇచ్చేస్తా. అది తెలుగు రిప్లై. ఇంగ్లీష్ కస్టమర్స్ కి ఒక మాట. ఇంగ్లీష్ కస్టమర్స్ మనం ఎన్ని వీడియోస్ లో ఇంగ్లీష్ లో మధ్యలో మాట్లాడుకుంటూనే ఉంటాం. అది వద్దు. హిందీ తెలుసా? ఎట్లా మాట్లాడుతుంది చూడు. సో నాది ఫస్ట్ లాంग्वेज हिंदी अनमाटा. सो अगर आप लोग कहीं से भी देख रहे हो ना, आप आराम से आइए. अच्छी अच्छी साड़ियां हैं, बहुत प्रिटी. आपको हैदराबाद क्या, मैं चैलेंजिंग प्राइस, कंची से भी चैलेंजिंग प्राइस है. तो आप जहां से भी आएंगे आपके लिए वेरी प्रिटी कंची साड़ीज एंड गद्वाल साड़ीज आप यहाँ पे देख सकते हैं. तो डेफिनेटली आके विजिट जरूर कीजिए. హిందీ దంచి కొడుతుంది. సో అండ్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం, మన ఛానల్ కోసం సిరికి ఒక ఎగ్జామ్. సో లేబుల్ సిరి వీడియోస్ మన ఛానల్లో దాదాపు చాలానే ఉన్నాయండి, అందులో ఇది ఒకటి. సో ఇందులో ఎవ్రీడే మార్నింగ్ కనీసం నేనేంటంటే మన ఛానల్లో ప్రతి ఒక్క కమెంట్ కి నేను రెస్పాన్స్ ఇస్తా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. అండ్ ప్రతిరోజు ఒక 2 కమెంట్స్ అన్న వస్తాయి నాకు సిరికి సంబంధించి. అడ్రస్ ప్లీజ్, అడ్రస్ ప్లీజ్, అడ్రస్ ప్లీజ్, అడ్రస్ ప్లీజ్, ఫోన్ నెంబర్ ప్లీజ్. అది కాకుండా ఇంకా రాసిన కొన్ని తెలుగు కమెంట్స్ అయితే నేను మీకు స్క్రీన్ షాట్స్ చేపిస్తా. సిరి ఏం చదువుతుందో మీరు కూడా చూద్దురు, ఎలా తడబడి చదువుతుందో. జస్ట్ ఫన్నీ మూమెంట్ అనమాట. ఓకే, అంటే నాకు హిందీ ఇంగ్లీష్ చదవడం వచ్చు, తెలుగు కష్టం, కన్నడ 0. ఇదా ఈ అమ్మాయి బిజినెస్ లో ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. ఎందుకండి అనట్లేదు వాళ్ళు. ఎందుకంటే తర్వాత ఇంగ్లీష్ లో రాసే షీస్ టాకటివ్ అండ్ కెన్ కన్విన్స్ కస్టమర్స్ లైక్ దేర్ ఓన్ ఫ్యామిలీ పీపుల్. ఆల్ ది బెస్ట్ మా. ఇది రాసిన మన సబ్స్క్రైబర్ వచ్చేసి షేక్ బాజీ 492 అనమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కమెంట్స్ మన ఛానల్ కి, సిరి గారికి అండ్ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఇదంతా చాలా ఎంకరేజింగ్. అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి, మీరు వాట్సాప్ లో తెలుగులో రాయొద్దండి, నాకు అర్థం కాదు. చాలా మందికి నేను ఇంగ్లీష్ లో రాయండి అని చెప్తా. ప్లీజ్ మీరు అర్థం చేసుకొని వాయిస్ మెసేజ్ పెట్టండి. మీరు ఇంగ్లీష్ లో రాయలేరంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, ఈజీ. కలర్ సూపర్ కలర్ సూపర్ గా ఉన్నాయి. డిజైన్స్ కాదు, చాలా బాగున్నాయి. మంచి కలెక్షన్ సేకరిస్తుంది. సో మీరు సిరితో మాట్లాడాలనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, కానీ తెలుగు రాశారంటే పాపం తను దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని మళ్ళీ మీకు రిప్లై రాయడానికి కష్టపడాల్సి వస్తుంది అనమాట. అంటే నేను లెటర్స్ రికగ్నైజ్ చేస్తాను, రావు. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే చాలా మందికి ఇంట్లో తెలుగే కదా మాట్లాడేదని చెప్పేసి లిపి నేర్పించడానికి స్కూల్లో పేరెంట్స్
2 లాంగ్వేజెస్ 3 లాంగ్వేజెస్ ఉంటది అంతే పేరెంట్స్ కి, ఐ మీన్ స్టూడెంట్స్ కి చూస్ చేసుకోవడానికి స్కూల్స్ లో. అలా చాలా మంది, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు, వింటారు, తెలుగు సినిమాలే చూస్తారు, కానీ లిపి రాదు చాలా మందికి. ఎందుకంటే పేరెంట్స్ వచ్చేసి వేరే లాంగ్వేజెస్ School ఆప్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ తెలుగు వచ్చు కదా. ఇప్పుడు చూస్తారా, గుజరాతీ, మరాఠీ, తమిళ్, కన్నడ, హిందీ ఇవన్నీ రావాలి కదా. అందుకే స్కూల్లో పేరెంట్స్ వేరే లాంగ్వేజ్ చూస్ చేసుకోవడం వల్ల లిపి అంటే నాకు ఆప్షన్ కూడా లేదండి. నేను అసలు ఇక్కడ చదవలేదు కాబట్టి నాకు తెలుగు చదవాలన్నా రాలేదు. బట్ నేను యు నాట్ బిలీవ్, నేను తెలుగు ఎల్కేజీలో చదివాను, అందుకే నాకు అక్షరాలు వస్తాయి. అయినా చదువుతుంది Yes. సూపర్ గా. అండ్ ఇప్పుడు నాకు ఇష్టం కొద్దీ మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నా. అంటే నాకేంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం ఇంకో హోర్డింగ్స్ ఉంటాయి కదా, అవి ఏదో ఒక రకంగా చదవాలని ట్రై చేస్తా. కసి ఏంటి Yes. ఏంటి ఏదో తెలిసినట్టుంది వాళ్ళకి. అండ్ 90% వర్డ్ వస్తే మిగతాది గెస్. వర్డ్ ఒక దగ్గరగా వచ్చింది అనుకోండి, సాపర్ అంటే ఓకే సూపర్ అయింటది, ఇంకేం ఉండదు అని చదివేస్తాను, అలా చదివేస్తాను. బాగుంది. అండ్ మన చీరల కోసం వెయిట్ చేస్తుంటే నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ Yes. సారీస్ ఇది బ్రొకేట్స్ ఐడియా ఉన్నాయా మీకు? బ్రొకేట్స్ అనాలా? ఎస్. ఏంటంటే మనకి పట్టు వార్ప్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇది నా ఫేవరెట్ కలర్ ఆలివ్ గ్రీన్ అన్నమాట. చీర చూపిద్దామా? ఇది ఏంటంటే వెరీ క్లాసీగా అనిపిస్తుంది నాకు ఈ కలర్. ఎవరన్నా కట్టుకోవచ్చు, సట్టల్ లుక్ లో చాలా డీసెంట్ గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే సెల్ఫ్ ఎస్, ఎన్ఆర్ఎస్ ఫేవరెట్. ఇది పళ్ళు అన్నమాట. నాకు ఇది చాలా చాలా నచ్చిన చీర. బోత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది. చాలా డీసెంట్ గా ఉంటుంది. అసలు ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ కి సంబంధం లేదు, ఎవరైనా కట్టుకోవచ్చు. బాగుంది. బ్రొకేట్స్ అంటారా? ఎస్, ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకి టిష్యూ రాకపోతే ఇలా బ్రొకేడ్ అంటారు. ఏంటిది, సిల్వరా గోల్డా ఏంటి? ఇది యాక్చువల్లీ గోల్డే. మనకి గోల్డ్ లో కూడా చాలా కలర్స్ వస్తాయి. మనకి ఎలా జ్యువెలరీలో యాంటిక్ ఫినిష్ అలా వస్తాయి కదా, జరీలో కూడా సేమ్ గోల్డ్ లోనే ఒక 20 to 30 కలర్స్ ఉంటాయండి. గోల్డ్ లోనే షేడ్స్, ఓకే. గోల్డ్, సిల్వర్. సో ఇదైతే గోల్డే అండి, కానీ కలర్ కొంచెం డిఫరెంట్ షేడ్ కాబట్టి అలా కనిపిస్తుంది. ఒక వేరే సారీ కూడా చూద్దామా? అండ్ ఇది ఎంత రేంజెస్ లో ఉన్నాయి? ఇది 16,000. అదే కదా, ఇంత క్వాలిటీ ఇంత బాగుంది. 16 అనేసరి ఏంటి, నేను 10 పక్కకి పోదా అనుకున్నా. లేదు, ఇది ప్యూర్ పట్టు అండి. దగ్గర 16,000 అంటే ఛాలెంజింగ్ ప్రైస్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా అడుగుతున్నారు పర్పుల్స్. చాలా డార్క్ కాంబినేషన్, డార్క్ కలర్ అడుగుతున్నారు కదా, డార్క్ కలర్. కింద పెద్ద అంచు ఇది పర్పుల్ అంటారా, నేరేడ్ పండు రంగు అంటారా? పర్పులే. పర్పులేనా? ఓకే. వంకాయ కలర్ ఇది. Okay. చెప్పండి. పర్పుల్ షేడే కదా వంకాయ కలర్ అంటే కూడా. ఆహా, బ్రింజల్ కలర్ అంటే ఏం కలర్? ఇప్పుడు అదేంటి? ఇదా వైన్ కలర్. చూపి, అది వైన్ కలరా? ఎస్. ఇప్పుడు దానికి దీనికి తేడా ఉంది కదా, అక్కడ పెట్టు ఒకసారి. ఈ రెండిట్లో వంకాయ కలర్ ఏదో మీరు చెప్తారా? ఆడియన్స్ కి క్వశ్చన్, కరెక్ట్ గా రాసిన వాళ్ళకి సిరి గానీ నేను గానీ మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాము. వంకాయ కలరా? ఇప్పుడు వంకాయ కలర్ ఏది, పర్పుల్ కలర్ ఏది అందులో? ఓకేనా? సో యాక్చువల్లీ చాలా మంది కస్టమర్స్ వచ్చి రోజుకి ఒక కొత్త పేరు చెప్తుంటారు, కలర్ పేరు. నాకు కన్ఫ్యూజన్ అవుతుంది, ఏంటి వంగపండు కలర్, వంగపూత కలర్, వంగపండు కలర్, నేరేడు పండు కలర్, ఏమేమో చెప్తుంటారు. సో అప్పుడప్పుడైతే నేను మీకు ఏ కలర్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు తెలియదు అన్ని కలర్ బాగుంటే అదే కలర్. ఓపెన్ చేద్దామా? ఎస్ చేయండి. నిండుగా వచ్చింది శారీ అంతా. బ్లౌజ్ ప్లెయిన్ ఉంటదేమో కదా? మాక్సిమం బ్లౌజెస్ ప్లెయిన్ ఉంటాయి. కొంగు చూసారా? డిజైనర్ పీసెస్ మాత్రమే ఫుల్. చాలా బాగుందండి. హైలైట్ చీరకి అంచు కొంగు నిండుగా ఇచ్చాడు, దగ్గర దగ్గరగా జరీ. ఇది ఏంటంటే మీరు సింగిల్ ప్లీట్ అన్నా వేసుకోండి, చూపించుకోవాలి కదా, దీన్ని పడతేయకండి ప్లీజ్, చూపించండి డిజైన్ ని. బ్లౌజ్ ఏది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మాక్సిమం. సరే ఓకే, ప్లెయిన్. 90% మీకు బ్లౌజెస్ ప్లెయినే వస్తాయండి. బాగుంది. నాకు ఒకటి మిత్ తెలిసింది. శారీ పట్టు చీరను రికగ్నైజ్ చేయడం అంటే ఈ దారాలు ఉంటే అది ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అని చెప్పారు. అవునవును, చాలా మంది అలానే అనుకుంటారు. ఇట్స్ మిత్ అండి. ఇలా ఉంటే పట్టు, ఇలా ఉంటే హ్యాండ్లూమ్ కాదు. దీంట్లో ఇంకా కాస్ట్ కూడా ఉన్నాయి, తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. జస్ట్ నాకు నచ్చిన కొన్ని పీసెస్ చూపిస్తున్నాను. బ్రైడ్స్ ఫేవరెట్ కలర్ ఇదైతే. ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ లో ఈజీ అవుతుంది మీకు, అందుకని ఓపెన్ గానే ఉంచేస్తున్నాము. అండ్ చాలా మంది పిక్చర్స్ అడుగుతున్నారు. పిక్చర్స్ అడగద్దండి ప్లీజ్, పిక్చర్స్ అయితే పెట్టము. ఏవో కొన్ని వీడియోస్ లో ఎందుకు పెడతామంటే షాప్స్ కి ఇస్తాము, అవి ఇవ్వనివి షాప్స్ కి ఏవైతే ఇవ్వమో అవి మాత్రమే వీడియోలో చూపిస్తాం. అందుకే
మీరు చాలా మంది షాప్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు నేను చేసే వాళ్ళందరి దగ్గర కూడా షాప్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ సిరి దగ్గర కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను 50 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 50 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ ఇట్లా 2 బ్యాగ్స్ నిండా తీసుకెళ్ళిపోయారు. సో అందుకని వీళ్ళ దగ్గర ఎక్కువ రీసెలర్స్ కొంటారు కదా, వీళ్ళు వీవర్స్ కదా, రీసెలర్స్ కొంటారు కాబట్టి వీళ్ళు ప్రైసెస్ అంటే ఇదే శారీ తీసుకెళ్లి వాళ్ళ మార్జిన్ వేసుకొని కొంచెం ఎక్కువ అమ్ముకుంటారు. అండ్ ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్. సో మనకి మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు, అందుకు మేము పిక్చర్స్ అయితే పెట్టాం. ప్లీజ్ వీడియో చూడండి. అండ్ ప్రైజెస్ నాకు వాట్సాప్ లో చాలా మంది చెప్తారు, మీరు వీడియో పెడతారు ప్రైజెస్ ఎందుకు చెప్పరు అని. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మేము చెప్పలేము, ఎందుకంటే షాప్ వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి. మీరు మెసేజ్ చేయండి, ఎన్ని మెసేజ్ చేసినా నేను చెప్తా, ప్రాబ్లం లేదు. ఇది మంచి టొమాటో రెడ్ అండి, చాలా రోజులైంది కలర్ చూసి. బ్రైడ్స్ కి ఫేవరెట్ టొమాటో రెడ్ అయితే చాలా బాగుంది నిజంగా. అండ్ బార్డర్ కూడా మీరు చూస్తే రెండు సైడ్ ఈక్వల్ అండ్ రెండు సైడ్ పీకాక్స్ వచ్చాయి. ఎక్కువ నీ దగ్గర ఈ కలెక్షన్స్ ఉంటాయి సిరి, నేను అడుగుతాను కదా నిన్ను చాలా సార్లు, లైట్ కాంబినేషన్స్ లో వెళ్తున్నావు సిరి, నాకు కొంచెం డార్క్ కాంట్రాస్ట్ అట్లా తీసుకురా అని చెప్పేసి. ఏంటంటే నాకు నా పర్సనల్ టేస్ట్ వచ్చేసి వెరీ సటల్ అండి. డార్క్ తెస్తాను, బట్ నేను చూడడం ఏంటంటే ఎక్కువ కస్టమర్స్ కూడా బాగా సటల్ ఇష్టపడుతున్నారు. లుక్ వైజ్ హెవీ ఉండాలి, కానీ కలర్స్ అనేది సటల్ గా క్లాసీ ఉండాలి. చెప్పాలంటే డార్క్ కలర్స్ కూడా వస్తాయి, రావని కాదు. ఇదిగోండి, ఇప్పుడు ఇది కిందదే డార్క్ కలర్, బట్ మనకి ఏంటంటే పీస్ చాలా క్లాసీగా ఉంటుంది. మన దగ్గర నేను మాక్సిమం చూస్ చేసి క్లాసీగా ఉండాలి, రిచ్ గా ఉండాలి, ఎలిగెంట్ గా కనిపించాలి. అంటే ఈసారి ఎవరు తీసుకెళ్ళినా వాళ్ళ బెస్ట్ గా కనిపించాలి. అలా నేను చూసి నేను స్పెసిఫిక్ గా డిజైన్ చేసి పిక్ చేసి తీసుకొస్తాను. వాళ్ళ కలెక్షన్స్ లో నా శారీ బెస్ట్ ఉండాలి అని కష్టపడుతున్నారు. ఇవి బ్యూటిఫుల్ బ్రొకేట్ శారీస్. ఇది కూడా 16.5. సేమ్ 16 3. దీంట్లో ఇంకా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మీరు మన స్టోర్ కి వస్తే, ఇన్ హౌస్ స్టోర్ అండి, స్టోర్ కి వస్తే చాలా చూడొచ్చు. సో అడ్రస్ అడుగుతున్నారు నన్ను చాలా మంది. నేను అడ్రస్ అడిగినప్పుడల్లా నేను తన ఫోన్ నెంబర్ ఇస్తున్నా, అడ్రస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఈజీ అయిపోతుంది కదా. మీకు మూడు ఉంది ఇప్పుడు షాపింగ్ చేద్దామని, వాళ్ళు ఏదో పని మీద ఉంటారు అండ్ వీవర్స్ దగ్గరకు వెళ్తుంటుంది. సో మీరు కొంచెం కాల్ చేస్తే బాగుంటుంది. ఇదైతే ఉండదండి, డెఫినెట్ గా వెళ్ళిపోద్ది పీస్, త్వరగా వెళ్ళిపోయింది. కావాలంటే ఫాస్ట్ గా రండి, స్క్రీన్ షాట్ తీసి ఇవ్వండి. ఓకేనా? మనము టిష్యూ పట్టులో చూడబోతున్నాం అనమాట. 3 డిజైన్స్ మాత్రమే తీసి చూపిస్తున్నాము, చాలా ఉన్నాయి వేరియేషన్స్ అండ్ కలర్స్. డైరెక్ట్ గా వచ్చినప్పుడు చూసుకుందరు. ఫస్ట్ శారీ అయితే తీయండి, ఎత్తేద్దాం. మంచి సిరి క్రీమ్ కి ఆరెంజిష్ పింక్. ఇది వచ్చేసి మీనాకారి, మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మీనాకారీస్. కలర్ మీనా అన్నమాట, అంటే మల్టీ కలర్ మీనాకారీతో వర్క్ చేసింటారు. వర్క్ అంటే అదే వీవింగ్. సో ఇది వచ్చేసి ఎక్కువ బ్రైట్స్ తీసుకెళ్తారు. తలంబ్రాల శారీ కూడా చాలా బాగుంటది ఈ కలర్. చాలా క్లాస్ ఉన్నాయి ఇవి, చూడడానికి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది మనకి. బ్రైడ్స్ అండ్ వాళ్ళ మదర్స్ కట్టుకున్నా చాలా బాగుంటది. బ్రైడ్ గ్రూమ్ వాళ్ళ మదర్ కట్టుకున్నా చాలా రిచ్నెస్ వస్తుంది. మీనాకరి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, చాలా అంటే చాలా. సో ఇలాంటివి మీరు తీసుకెళ్ళచ్చు బాగా. దీంట్లో కూడా రకాలు వస్తాయి. సో దిస్ ఇస్ కలర్ మీనా. కలర్ మీనా అనేది కొంచెం హైయర్ ఎండ్ కలర్ మీనాకారి అంట. ఇటు తిప్పుదామా? Yes. శారీ మొత్తం ఇట్లా చూద్దురు. చాలా క్లాస్ లుక్ వస్తుందండి, వెరీ రిచ్ ఎలిగెంట్ లుక్. అడగొచ్చా ఎంత ప్రైస్ రేంజ్ లో ఉంటాయి మన దగ్గర ఇవి? మీనాకరిలో యాక్చువల్లీ చాలా రేంజెస్ ఉన్నాయి. ఈ శారీ అయితే 20 అండి, బట్ రేంజెస్ చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇందులో ఇంకా కొన్ని డిజైన్స్ చూద్దాము. ఇది వచ్చేసి టిష్యూ ఆరెంజ్, ట్రెండింగ్ ఆరెంజ్ కి ఆలివ్ గ్రీన్ వర్క్. చూస్తే ఇది కూడా మీనాకారియే, బట్ కలర్ మీనా కాదు, ఇది సింగిల్ కలర్ మీనా. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కొంచెం చూస్తున్న వాళ్ళకి కూడా నేత్రానందం, దాని తర్వాత మనకి స్క్రీన్ షాట్స్ కూడా వచ్చే అవకాశం. ఇది లుక్ వచ్చిందండి బాగా. మీకు కాంట్రాస్ట్ ఎక్కువ ఇష్టం కదా, సో ఇలాంటి కాంట్రాస్ట్ ఇష్టమా, ఇంకా డార్క్ కాంట్రాస్ట్ ఇష్టమా? ఇది సరిపోయింది, కొంచెం క్లాస్ గా ఉండాలి. ఈ మధ్య అటెండ్ అయిన పెళ్లిలో బ్రైడ్స్ కట్టే శారీస్ కంటే నాకు పక్కన వాళ్ళ శారీస్ ఎక్కువ చూసాను. ఎందుకంటే నగలు వేసేసుకుంటారు, వాళ్ళ శారీస్ కనిపించవు, వర్క్ చేయించుకుంటారు కాబట్టి. వాళ్ళ మదర్స్, పెళ్లి కొడుకు వాళ్ళ మదర్, ఎస్పెషల్లీ సిస్టర్స్ ఉంటారు కదా వీళ్ళిద్దరికి, వాళ్ళ శారీస్, వాళ్ళ శారీస్ ఎక్కువ ఇలాంటి మంచి మంచి శారీస్ వేస్తున్నారు. బాగున్నాయి. అండ్ ఈ 3 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ టిష్యూలో కల్నేత అండి. టిష్యూలో కల్నేత అసలు చూసిండరు, ఇట్స్ న్యూ కాన్సెప్ట్. టిష్యూలో కల్నేత వస్తుంది.
సో ఇది వచ్చేసి మంచి ఐస్ బ్లూకి కల్నేత. ఓపెన్ చేయనా సరే. రెడ్. అలా చూస్తే షాక్ లో అలా పట్టుకుని పోయాను. తను ఓపెన్ చేస్తున్నాను శారీ అంటున్నారు. బాగుంది కాంబినేషన్. ఇది ఏంటంటే ఇది మీరు నైట్ ఫంక్షన్స్ అయినా వేసుకోవచ్చు, మార్నింగ్ ఫంక్షన్స్ కైనా వేసుకోవచ్చు. మనకి ఆ లైట్ బట్టి ఆ కలర్ వస్తుంది. మార్నింగ్ ఫంక్షన్స్ లో లైట్ గా కనిపిస్తుంది, చాలా వెరీ పేస్టల్ కలర్ లాగా. మీరు నైట్ వేసుకోండి, డార్క్ బ్లూ లాగా అలా కనిపిస్తుంది కల్నేత అనమాట. సో మంచి అండ్ టిష్యూ షైన్ అయితే వేరు, ఆ టిష్యూ షైన్ అయితే ఉంటుంది. సో ఇలా దీని కలనేత. కల్నేత అంటే మనకి 2 షేడ్స్ కలిస్తే కల్నేత. ఓకే. యా. ఎవరి దగ్గర అయితే శారీతో పాటు నాలెడ్జ్ కూడా వస్తుందో అట్లాంటి శారీ మనం తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకొక సెలెక్షన్స్ వెళ్ళినప్పుడు కూడా మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ బార్డర్ చూడండి, పైన చిన్ని బార్డర్ ఇచ్చి కింద చాలా మంచిగా. ఎస్, ఈ బార్డర్ వింటేజ్ బార్డర్ స్టైల్ అండి. ఇదేంటంటే మనకి కడ్డీ బార్డర్ కింద డిజైన్ వస్తుంది. ఈ కడ్డీ బార్డర్ తో పాటు వచ్చినవన్నీ మాక్సిమం వింటేజ్ స్టైల్స్ లో వస్తాయి అన్నమాట. దేని కడ్డీ బార్డర్ అంటారు? ఈ బార్డర్ ఉంది కదా, ఇది కడ్డీ బార్డర్. అండ్ ఇది వచ్చేసి మామూలు మన కంచి డిజైన్ బార్డర్స్, దీంట్లో మినాకారీస్ వస్తాయి. మాక్సిమం వింటేజ్ లో మనకి ఈ బార్డర్స్ చూస్తాం. అండ్ ఇప్పుడు వింటేజెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఆ బార్డర్స్ కంపల్సరీ. ఇది 3 కలర్స్ అయితే తీయడం జరిగింది. ఇందులో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఓకే, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి అన్ని వేరు. కిందది 20, ఇవన్నీ ఐ థింక్ 19 అనుకోండి. ఓకే, 19, 18, 20 రేంజెస్ లో ఉన్నట్లున్నాయి. ఎస్. సో మీరు వచ్చి చూసుకుంటే ఇంకా మీకు ఇక్కడ ఒకసారి చూపి శ్రీకాంత్ ఇవ్వండి. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ చాయిసెస్ హియర్ అన్నమాట. సో మీరు వస్తే చూసుకుంటే మీకు చాలా చాయిసెస్. సిరి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ బార్డర్ ఏది, ఇక్కడ ఈ దారంతో నేసారు, ఇవన్నీ కూడా చెప్తారు. అండ్ యూ విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ టు చూస్ ఫ్రమ్. ఒకటండి, మన దగ్గర షాప్ లాగా థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్ డిజైన్స్ అయితే ఉండవు. ఇట్స్ ఇన్ హౌస్ స్టోర్. సో చాలా మందికి నేను పెద్ద షాప్ అనుకుంటున్నారు. సో అలా కూడా చెప్తా, ఇట్స్ ఇన్ హౌస్ స్టోర్, చాలా చిన్న స్టోర్. మేము లిమిటెడ్ కలెక్షన్ ఇస్తాం, బట్ మేము ఇచ్చే కలెక్షన్ వీ కెన్ అష్యూర్ యూ ఆ క్వాలిటీ ఆ ప్రైస్కి ఎక్కడ రాదు. దట్ ఈస్ వన్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్. బట్ ఎస్, లిమిటెడ్గా ఉంటాయి కలెక్షన్స్. మీకు నేను ఫుల్ మీ పెళ్లి షాపింగ్లో పెద్ద చీర నుంచి చిన్న చీర వరకు అన్నీ దొరికేస్తాయని చెప్పను. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ మంచి కలెక్షన్, మంచి క్వాలిటీ, మంచి ప్రైజెస్ అది ఉంటాయి. బడ్జెట్ లో వస్తున్నాయి, జెన్యూన్ శారీస్ వస్తున్నాయి. అండ్ తన నాలెడ్జ్ కూడా మీకు షేర్ చేస్తారు. ఈ శారీ మీరు ఏంటి, ఎక్కడ నేసారు, ఎలా నేసారు, అదేంటి కల్నేత, ఇంకా మీనాకారి, కుట్టు బార్డర్స్, ఇదేంటి ఇంకా కడ్డీ అంచు, ఇవన్నీ చాలా తెలుస్తాయి. ఇక్కడికి వస్తే చాలా నాలెడ్జ్ ఇస్తుంది సిరి. గద్వాల్ అన్ని శారీస్ తీపిస్తున్నా, నాకు కక్కుర్తి, నాకు ఇష్టం గద్వాల్ అంటే చాలా. నాకు ఇప్పుడు చాలా దగ్గరికి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కి నేను నా ఓన్ షాపింగ్ వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు గద్వాల్ అంటే ప్రైసీగా ఉంటాయండి, హై ఎండ్ అన్నమాట. సో గద్వాలు ఉన్నాయని అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది వాళ్ళని, గద్వాలు ఉన్నాయా అనేసి. ఉన్నాయి అంటారు. ఏది చూపి అంట, ఇట్లా రోల్ చూపిస్తారనమాట. రోల్ చూపించగానే ఆశ మొదలైతుంది, అది రోల్ లోపల అది నిజంగా గద్వాలేనా అని. ఎంత అని చెప్తా, అంటే 2500, 5000 అంటారు సిరి. నాకు తెలుసు యాక్చువల్ గద్వాల్ శారీస్ అంత రేంజ్ కి రావు అనేసి. అండ్ సిరి దగ్గరే మనకి బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది గద్వాల్ శారీ. మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి. ఆ రోల్ ఓపెన్ చేయగానే, అది సగం ఓపెన్ చేయగానే ఆ పట్టు చూడగానే ఏడుపు వస్తుంది నాకు, ఏంది ఇట్లా ఉంది, ఇదేంటి గద్వాల్ శారీ అని చెప్పి. మళ్ళీ రేట్ ఏమో తక్కువ చెప్తారు, 3000 చెప్తారు, పేరు గద్వాల్ అంటారు, కానీ చాలా డిప్రెసింగ్ గా ఉంటాయి ఆ శారీ చూడాలంటే. ఇలా రావే, ఈ అంచులు చూడండి, ఈ శారీ చూడండి. వచ్చినప్పటి నుంచి అబ్బాయి ఇలా లాపని వేసుకున్నా, ఏంటి అలా పడేశారు అనింది అనమాట. నాకు నచ్చింది ఏమో అనుకున్నా నేను, అలా పడేస్తే అంటే నాకు కావాలి ఆ చీర, అక్కడ నేను కొనలేకపోతున్నాను, కొనలేను, నాకు అవసరం లేదు. కానీ నాకేంటంటే నా దగ్గర ఉన్న నాకేమైనా నచ్చితే గద్వాల్ శారీస్ బాగా నేను కట్టలేను, ఇవి కొంచెం పెద్దవాళ్ళ శారీస్ కదా, తీసుకొని మా అమ్మకి. అలా ఏం లేదు, బ్రైడ్స్ కడుతున్నారు, మీరు బిందాస్ కట్టుకోండి. సిరి ఎలా స్టైల్ చేస్తే అలా అంతే. సో ఈ శారీ చూడండి ఎక్కడ దొరుకుతుంది. అండ్ సిరి అందరు గద్వాల్ 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 అని చెప్తారు. రేట్స్ ఏమో 2000, 3000, 4000 అంటారు. ఓపెన్ చేసి చూస్తే నిజంగా ఏడుపు వస్తుంది మీకు. ఆ శారీ గద్వాలా, ఎందుకు అలా చెప్తున్నారు మీరు గద్వాల్ అని చెప్పి అని అంత బాధ వేస్తుంది. ఎందుకంటే రోల్ ఉంటది కదా, రోల్ ఓపెన్ చేసే వరకు తెలియదు అది డూపా రియలా అని చెప్పేసి. 2,000 to 4,000 అంటే అవి ప్యూర్ సెమీ.
ప్యూర్ సెమీ అంట. ఈ సెమీ వర్డ్ నేనే కనిపెట్టాను. సెమీ కూడా కాదు, ప్యూర్ సెమీ అంటే ఒక దారం కూడా పట్టు రాదనమాట. ఒక దారం కూడా పట్టుండదు అందులో. అది 2,000 to 4,000 రేంజ్. మీకు తెలిస్తే ఇంకా 4 to 6 ఏం లేవులే, 6 to 9, 6 to 11 వరకు ఉంటాయి. అవి కూడా డూప్లికేట్ కాదు, కొంతమంది దాంట్లో పట్టేస్తున్నారు, బట్ కంప్లీట్లీ పవర్లు. మనకి ఏంటంటే గద్వాల్స్ రోల్స్ లో వస్తాయి కదా, అందరు ఇప్పుడు మామూలు చిన్న కూడా రోల్ చేసి గద్వాల్ అని అమ్మేస్తున్నారు. రోల్ అన్నంత మాత్రం గద్వాల్ కాదు, రోల్ కాంది గద్వాల్ కాదు. నాకు రోల్స్ చూడగానే ఆశ అవుతుంది, అమ్మ వీళ్ళ దగ్గర రోల్ ఉన్నాయి, గద్వాలు ఉన్నట్టుంది వీళ్ళ దగ్గర అని. కానీ కాదు, ఆ చెక్స్ వింటేజ్ కాంబో మంచి. ఇలా ఒక అమ్మమ్మ వాళ్ళ ట్రంకులు ఉండే కదా, ట్రంక్ పెట్టి ఇలా ఓపెన్ చేస్తే ఈ చీర ఇలా బయటకు వచ్చినట్టు ఆ ఫీల్. నిజంగా మీరు మాత్రం మీ శారీస్ ని మంచి శారీస్ ఉంటే పొరపాటున కూడా పాడేయకండి, గిన్నెలకని వాటికని వీటికని అమ్మకండి ప్లీజ్ అండి, అమ్మొద్దు. మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాల్యూ తెలిసొచ్చే నాటికి చాలా ఇష్టపడతారు, వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. అండ్ పట్టు అంచు ముట్టుకుంటే ఎట్లుంది, వీడియోలో ముట్టించే ఆప్షన్ కూడా ఉంటే బాగుండే కదా. చెప్తా డెఫినెట్ గా. మీరు అదే ఇప్పుడు రోల్స్ అని చెప్పాం కదా, రోల్ 7,000-9,000 అలా వస్తుంది కదా. 7,9 వస్తుంది అంటే పక్కా పవర్లూమ్. హ్యాండ్లూమ్ గద్వాల్లో స్పెసిఫిక్ గా చెప్తున్నా, కంచిలో వేరు ఉంటుంది, అన్ని ఇట్లా వేరు. ఇప్పుడు నేను స్పెసిఫిక్ గద్వాల్, కంచికి మనం ఆల్రెడీ చేసాం, సో మీరు పాత వీడియో చూస్తే మనకి దొరికేస్తుంది. సో గద్వాల్లో ఫేమస్, మనం సెకండ్ వీడియోలో మాట్లాడాం టెంపుల్ బార్డర్స్ అని. ఈజియెస్ట్ వచ్చేసి మనకి ఈ ఎగ్జాంపుల్, ఈ చీర ఉంది కదా, ఒక్కసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనం చీర ఉల్టా తిప్పాలన్నమాట. వెనక్కి తిప్పితే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇది శారీ ఆపోజిట్, వెనక సైడ్ ఇది ఉంది కదా, ఈ కుట్టు బార్డర్ కనిపిస్తుందా? నాకు వీడియోలో ఎంత కనిపిస్తుందో ఐడియా లేదు. ఈ కుట్టు బార్డర్ మీద ఇలా దారం వస్తుంది, ఇలా కనిపిస్తుందా? ఆ దారం ఇలా కుట్టింటారు. అట్లా కుడితేనే అది కుట్టు బార్డర్, అది ప్యూర్ హ్యాండ్లూమ్. పవర్లూమ్ లో మీరు ఈ డిజైన్ వచ్చినంత మాత్రం అది ప్యూర్ హ్యాండ్లూమ్ అని కాదు, మీరు తిప్పి చూడండి. మీకు కుట్టు కనిపిస్తుందా? ఒక్కసారి ఇక్కడ కుట్టారు యాక్చువల్ గా, ఆ కుట్టు కనిపిస్తుందా? ఓకే, చేత్తో కుడతారు కాబట్టే మనకి హ్యాండ్లూమ్ లో ఇలా వస్తుంది. పవర్లూమ్ లో డిజైన్ కాబట్టి ఎప్పటికీ రాదు. చూడండి, సో ఒక డిఫరెన్స్ అయితే చెప్పారు. సో మొత్తం 3 డిఫరెన్సెస్. సో ఫస్ట్ సెకండ్ డిఫరెన్స్ చెప్తారు సిరి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ అంటే మనకి బుట్ట, ఇది గద్వాల్లో స్పెసిఫిక్ గా చెప్తున్నా, బుట్ట మనకి ఇంటర్లాక్ అనేది వస్తుంది. ఇలా ఇంటర్లాక్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఇంకోటి బుటాకి ఇంత మినిమం గ్యాప్ అనేది ఉంటుంది, అది ఇంచెస్ లో ఉంటుంది. ఆ గ్యాప్ లేకపోతే మనకి హ్యాండ్లూమ్ రాదు. సో మీరు చూసారంటే ఈ గ్యాప్ మినిమం ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే 7,000, 9,000 సారీలు దగ్గర బుట్ట వస్తుంది. దట్ ఈస్ నాట్ పాసిబుల్. హ్యాండ్లూమ్ లో చెయ్యలేరు మనం అలా, ఎందుకంటే మనకి ఇక్కడ దారం బాబిన్ లాగా ఉంటుంది, అది ఇలా తిప్పాలి, దగ్గర వస్తే రావు. సో అది ఒక వెరీ మేజర్ డిఫరెన్స్. అండ్ మీరు తిప్పితే ఇలా ఇంటర్లాక్ వస్తుంది, ఒక్క దారం కూడా ఇలా బయటికి రాకుండా అక్కడికక్కడే కుట్టేస్తారు. క్లీన్ గా ఉంటుంది, క్లీన్ షేవ్ కాదు. ఇంకా చిన్ని బార్డర్స్ దగ్గర కూడా చిన్ని బుట్టాలు ఉంటాయి. చిన్ని బుట్టాలు ఎక్కువ చూసాయి ఈ ఫేక్స్ లో నేను. చిన్ని బుట్టాస్ ఉంటాయి, కానీ చూస్తున్నారా మీరు గ్యాప్? ఈ గ్యాప్ ఉంటది. ఇంకా మీరు ఏమంటే కనీసం ఒక 4 ఫింగర్స్, 5 ఇంచెస్ మినిమం 4 ఫింగర్స్ గ్యాప్ అన్నా ఉంటుందంట. ఎందుకంటే తను చెప్పారు కదా, బాబిన్ తిప్పాలి వాళ్ళు వీవర్స్. అదే పవర్లూమ్ లో అయితే ఆ కష్టం అవసరం లేదు. సో అది మీకు పవర్లూమ్ లో ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా వేసేస్తారు. అండ్ దిస్ ఇస్ వెరీ స్పెసిఫిక్ గద్వాల్ ఇవ్వండి డిఫరెన్సెస్, అన్నిట్లో వేరు ఉంటాయి. అది ఇక్కడ నుంచి అక్కడికి వేసేస్తారు, పవర్లూమ్ లో ఆటోమేటిక్ వేసేస్తారు. కాబట్టి మీ ఇంకా ఇక్కడ బుట్టా పెట్టుకున్నా ఏం ప్రాబ్లం రాదు. సో ఇది అనమాట. ఇదిగోండి చిన్న బుట్ట, ఇది ఇంత చిన్న బుట్ట కూడా మీరు ఒకవేళ వెనక్కి తిప్పి చూస్తే నీట్ గా ఇంటర్లాక్ వస్తుంది. చూడండి, ఇంత చిన్న బుట్ట కూడా ఇంటర్లాక్ వస్తుంది. 2 డిఫరెన్సెస్ చెప్పారు కదా, 2 డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చెప్పొద్దు, ఒక్క నిమిషం. థర్డ్ డిఫరెన్స్ మేము చెప్పము, కానీ మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే ఎస్ ప్లీజ్ నెంబర్ 3 అని చెప్పి ఏదో ఒకటి మీరు రెస్పాండ్ అయితే నేను ఇంకొక వీడియోలో ఇంకా సిరి దగ్గర నుంచి ఇంకా నాలెడ్జ్ ఎత్తుకొచ్చేస్తా మీకోసం. కాకపోతే మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు చూస్తున్నారా, ఓకేనా, మీకు ఇలాంటి నాలెడ్జ్ కావాలా అనేది మీరు రెస్పాండ్ అయితే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తా. కమెంట్ చేసింది థర్డ్ డిఫరెన్స్ అని. ఇప్పుడు చెప్పాలంటే మాత్రం మీకు తెలియాలి. నా దగ్గర కొనుక్కోకపోయినా మీరు ఎక్కడ కొనుక్కున్నా యూ షుడ్ నో దిస్. ఎందుకంటే ఇది ఐ ఫీల్ మనం అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్ మన మదర్స్ దగ్గర లేదు, మన దగ్గర అస్సలు లేదు, ఈ జనరేషన్ అయితే అస్సలు లేదు. సో ఈ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీకు ఇన్ ఫ్యూచర్ కూడా బాగా పనికొస్తుంది. సో కమెంట్.
కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. థర్డ్ డిఫరెన్స్ ప్లీజ్ అనేది ఎట్లా కమెంట్ చేస్తారో మీ ఇష్టం. 3 అన్న రాయండి, ఏదైనా రాయండి, కానీ కామెంట్ అయితే చేయండి. రాసేయండి, పర్లేదు. కామెంట్ బాగా లేజీ ఉందంటే 3 రాసేయండి, పర్లేదు. నెంబర్ 3 కొట్టి ఎంటర్ కొట్టండి ప్లీజ్. ఎస్ సో ఓకే అన్నమాట. ఎస్. ఇంకా గద్వాల్ శారీస్ ఎన్ని చూపించినా నాకు తృప్తిగా ఉండదు. సో ప్లీజ్ గద్వాల్ కలెక్షన్ అయితే ఫుల్ చూపిస్తాను. ఈ శారీ ఎంత వస్తుంది సిరి మనకి? ఇది 16,000 వస్తుంది. ఇలాంటి శారీస్ చూపించి నాకు 9,000కి వస్తుంది, 11,000కే వస్తుంది అంటారు కదా. డిఫరెన్స్ ఏమి ఉండదండి, చూసే అన్ని ఒకటేలాగా ఉంటాయి. బట్ రోల్డ్ గోల్డ్ కున్న డిఫరెన్స్ అంతే డిఫరెన్స్. నిజంగా ఈ శారీస్ ఎవరు కొంటారంటే వాల్యూ తెలుస్తుంది చూడండి వాళ్ళకి. బయట షాప్స్ లో ఇదే గద్వాల్ శారీస్ 25 అంత పెట్టి కొన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఇవి కొనాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు. కొంచెం తక్కువ రేంజ్ లో కొనేసుకోవచ్చు మనం. కాకపోతే ఒక క్లాస్, ఒక సెక్షన్ ఉంటది, వాళ్ళందరూ ఇవే కడుతుంటారు. వాళ్ళకి చాలా అవసరం ఇవి కొనుక్కోవటం. ఇవి రియల్ కాబట్టి, రియల్ గద్వాల్ కాబట్టి. మీరు ఎలైట్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, బట్ అంత ఖర్చు పెట్టకూడదంటే ఇక్కడ వచ్చి తక్కువ రేంజ్ లో మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించే ఈ శారీస్ కూడా మీరు వీడియో రిలీజ్ అయినాక 2-3 days కూడా ఉంటాయన్న గ్యారంటీ నేను ఇవ్వలేను. ఎందుకంటే రీసెల్లర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా మంది రీసెల్లర్స్ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారని చెప్పాను కదా. వెళ్ళిపోతాయి అనమాట. నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసి ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. ఇదేంది భలే వచ్చింది, ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్, చాలా బాగా వచ్చింది. ఎక్కడ చూడలేదు, చూసారా బుట్టాలో? ఇది ఏంటిది? ఇది కూడా ఓకే, నేను మీకు సీక్రెట్ చెప్తున్నాను. వీడియోలో ఎవరికైనా వినిపిస్తే గుడ్. ఇది కూడా ఓన్లీ హ్యాండ్లూమ్ లో వస్తుంది. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిఫరెన్స్. ఎవరికైనా వినిపిస్తే కమెంట్ చేయండి. ఓకే, చెప్పొద్దులే, నెక్స్ట్ వీడియో ఏదో ఒకటి మిమ్మల్ని లాక్కు రావాలి కదా. నేను నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఓకే, ఎస్. కానీ ఎవరికైనా వినిపిస్తే మాత్రం కమెంట్ చేయండి, మేము వినేసాము అని. సారీ ఇది కూడా సేమ్ కాస్ట్ 16,000. 16 లో ఉన్నాయన్నమాట. ఇది అది టొమాటో రెడ్ కి బ్లూ అంచు 15,500. బాగా యాంటిక్ గా ఉంది. ఎందుకో లాస్ట్ టైం పింక్, ఈసారి రెడ్స్ మీద పోయాను నేను. చాలా బాగుంది. అండ్ సిరి చెప్పిన 2 differences ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. ఎస్, దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మీరు కూడా అలానే చూస్తారు. ఒకటి చెప్తానండి, మనకు ఒకసారి ఆ డిఫరెన్స్ తెలిసిపోయినాక ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆ చీరలో మనం ఆ డిఫరెన్సెస్ ఎత్తుక్కుంటాం అనమాట. సో మీరు నా దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా ఈ వీడియో మాత్రం గ్యారంటీ చూస్తే మీకు ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది. మీరే వెళ్ళినప్పుడు మీరు ప్రతి చోట ఎతుకుతారు, అండ్ అది ఎతికిన తర్వాత మీరు నా దగ్గరికి వస్తారు అని అదేంటది నమ్మకం. మీరు కమెంట్స్ చూడండి, కొనుక్కున్న వాళ్ళు పెడుతున్న కమెంట్స్ అవి. మన దగ్గర సిరి గారివి ఆల్మోస్ట్ 3-4 వీడియోస్ ఉన్నాయి, శారీస్ వే అనమాట. తన దగ్గర ఉన్న కలెక్షన్ శారీస్ అని కమెంట్స్ చూసి మీకు కావాలంటే వీడియో కాల్ చేసి శాంపుల్ గా 1 సారీ అట్లా ఆర్డర్ చేయండి. యూ విల్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్ అన్నట్టుగా ఉంటారు. అది మాత్రం నా సజెషన్. మీరు ఒక శారీ తీసుకెళ్ళండి, ఒక 2 times వేసుకోండి, ఆ క్వాలిటీ మీకు ఫీల్ అవుతుంది. అది ఫీల్ అయితేనే మీకు అప్పుడు మీ నెక్స్ట్ పర్చేస్ అన్ని గ్యారంటీగా ఇక్కడ తీసుకుంటారు, ఎందుకంటే ఆ క్వాలిటీ ఫీల్ అవ్వాలి మీరు. యాక్చువల్లీ గద్వాల్లో గోల్డ్ కలర్ అండి, అంటే మనకి టిష్యూ రాకుండా జరీ రాకుండా వచ్చే కలర్. దిస్ ఇస్ గోల్డ్ కలర్. దీంట్లో ఇంకోటి సిల్వర్. సో ఇదేంటంటే గోల్డ్ కలర్ సిల్వర్ కదా, అంటే ఇది పట్టులో గోల్డ్ కలర్, జరీలో చెప్పట్లా నేను. ఇది గోల్డ్ కి సిల్వర్, దిస్ ఇస్ సిల్వర్ కి గోల్డ్ అన్నమాట. ఇది పట్టు కలర్ కదా, షేడ్స్ వేస్తారు అనేసి అలా అన్నమాట. సో ఇది ఏంటంటే సిల్వర్ కి గోల్డ్, ఇది గోల్డ్ కి సిల్వర్, జస్ట్ ఆపోజిట్ కాంబినేషన్స్. కొల్లం శారీస్ అంట ఇవి. బార్డర్స్ డిఫరెంట్, కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్ని కలర్స్ ఉంటే నేను అన్ని గద్వాల్ ఇష్టం కాబట్టి అన్ని ఓపెన్ చేపించేసాను. ఇది స్పెషల్ శారీ. ఏం స్పెషల్ చెప్పండి? బార్డరా? బార్డర్. సో దిస్ ఇస్ కాల్డ్ టర్నింగ్ బార్డర్ అనమాట. టర్నింగ్ బార్డర్. ఇప్పుడు నేను చాలా వింటున్నా, ఒక టర్నింగ్ బార్డర్ అనేది ఒక వర్డ్ తెలిసి ఎవ్రీథింగ్ బికమ్స్ టర్నింగ్ బార్డర్ నౌ. ఏది ఒక 2 కలర్స్ వస్తే టర్నింగ్ బార్డర్ అయిపోయింది, మీనాకరీ వస్తే టర్నింగ్ బార్డర్ అయిపోయింది. కాదండి, టర్నింగ్ బార్డర్ డిఫరెంట్, మీనాకరీ డిఫరెంట్, 2-3 కలర్స్ వస్తే డిఫరెంట్. టర్నింగ్ బార్డర్ అనేది ఎలా అంటే ఒక్కొక్క దీంట్లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఎలా ఈ పట్టుదారం పెట్టింటారో జరీ కూడా పెట్టింటారు, దీంట్లో అలా పెట్టరు. మనకి ఒక్కొక్క డిజైన్కి ఇలా ఇలా తిప్పుకుంటూ, ఎలా బుట్టాన్ని తిప్పుతారో అలా బార్డర్ని కూడా నీట్గా తిప్పుకుంటూ వెళ్తారు. దానికి దాన్ని టర్నింగ్ అంటారు. ఇలా తిప్పుకుంటూ వెళ్తారు బాబిన్ని, సో దాన్ని టర్నింగ్ అంటారు. సో ఇదేంటంటే దీంట్లో నా దగ్గర సింగిల్ టర్నింగ్ ఉంది, డబుల్ టర్నింగ్. డబుల్ టర్నింగ్ అంటే పైన కింద 2 చోట్ల వస్తుంది. ఈ సారీ 28,000 అనమాట. గద్వాల్లో కస్టమైజేషన్ అడుగుతున్నారు మీరు వ్యూవర్స్ అనేసరికి. కంచిలో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది, గద్వాల్లో లేదండి. ఏంటంటే మేము
మా దగ్గర గద్వాల్ లూమ్స్ లేవు. మేము స్పెసిఫిక్‌గా వీవ్ చేపిస్తాం పట్టు ఇచ్చి. అలా కాబట్టి సో, దీంట్లో కస్టమైజేషన్ డిఫికల్ట్ ఇప్పుడు. ఇన్ ఫ్యూచర్ వస్తే డెఫినిట్‌గా నేను మీకు చెప్తాను. ఇలానే ఒక వీడియో రిలీజ్ చేసి డెఫినిట్‌గా చెప్తాను. మేము కస్టమైజేషన్ కూడా ఇస్తున్నాము అని ఫర్ ష్యూర్. ఏంటంటే నా ఫ్రెండ్స్ నన్ను కమెంట్ చేస్తున్నారు, ఎందుకే ముసల్దాన్లాగా ఎప్పుడు చూసిన పట్టు శారీస్, అమ్మ శారీస్, ఆంటీ శారీస్ కట్టుకొని వెళ్తున్నావు, నువ్వంటూ ఇంకా సెలక్షన్, ఓన్ కలెక్షన్ లేదా అని అడుగుతున్నారు. సో కొంచెం ట్రెండీగా అంటే ఒక మీలాంటి 20 ఏళ్ళ అమ్మాయి వేసుకోవాలంటే ఎందుకులే కానీ 20 అయితే నేను 10 అది మాత్రం ముందే చెప్తున్నా. సో కొంచెం మా యూత్ కి అండ్ అట్ ద సేమ్ టైం పట్టు 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 కాకుండా కొంచెం హై అండ్ ఫ్యాన్సీ శారీస్. ఓకే, బాలీవుడ్ శారీస్ ఉన్నారా? అది చూద్దాం. బాలీవుడ్ స్పెషల్ శారీస్ కానీ మనకి షాపుల్లో దొరికేలా కాకుండా డిజైనర్ పీసెస్ అండ్ స్పెషల్లీ మన ఫేవరెట్ హీరోయిన్స్ ఆలియా భట్, కరీనా కపూర్ అలాంటి శారీస్ నేను మీకు చూపిస్తా. ఓకే, కమ్ ఆన్ లెట్స్ గో. ట్రెండింగ్ గా ఉన్న శారీస్ అన్నమాట. సో బాలీవుడ్ శారీస్, ఇంకా యూత్ కి సంబంధించిన శారీస్ అన్నమాట. మీ పిల్లలు ఈ శారీస్ అయితే మంచిగా ఇష్టపడతారు. ఇది ఏం శారీస్? ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ అండి. ఫ్యాబ్రిక్ షిఫాన్ అంటే చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ ఉంటుంది. వర్క్ వచ్చేసి కడ్దానా అంటారు. మగ్గం వర్క్ ఉంది కదా మనకి, సేమ్ అలాంటి వర్కే, బట్ ఇది చేసేది రాజస్థాన్ లో, ఇక్కడ చేయరు. ఇది కడ్దానా వర్క్. ఇలాంటి వర్క్ మనకి ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి స్కాలప్ మీద, బట్ ఈ వర్క్ ఉంది కదా ఇదంతా మనకి రాజస్థాన్ లో చేస్తారు కడ్దానా అని. అంటే మగ్గం లాగే ఉంటుంది. హ్యాండ్ వర్క్ ఇది, ఇట్స్ నాట్ మషిన్ వర్క్. చాలా లైట్ వెయిట్ సింపుల్ గా భలే ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఈ హ్యాండ్ వర్క్ కి మొత్తం శారీకి వస్తేనే 2400. మనకి మగ్గం బ్లౌజ్ ఒక బ్లౌజ్ ఇస్తేనే 3-4,000 వస్తుంది. ఇది అండ్ సో ఆర్గాన్జా, సేమ్ వర్క్ ఆర్గాన్జాలు. యూత్ ఎక్కువ ఇట్లాంటి శారీస్ వేసుకోవడానికి ఇష్టపడతారు. బాగా వాళ్ళు మెయింటైన్ కూడా చేస్తారు కాబట్టి హ్యాపీగా సింగిల్ పళ్ళు వేసేసుకోవచ్చు. ఇది ఆర్గాన్జా. సింగిల్ పళ్ళు వేసుకోవాలి అప్పుడే బాగుంటాయి, లేదా ప్లీటెడ్ వేసుకుంటే మీకు మామూలు శారీ లాగా ఉంటుంది, దాని వర్క్ కనిపిదు. సింగిల్ పళ్ళుకే బాగుంటాయి అంట. అవార్డ్స్ ఉంటాయి కదా, ఐఫా అవార్డ్స్, టైమ్ అవార్డ్స్, అలా అవార్డ్స్ లో కట్టుకుంటారు కదా. సో ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. మీకు శారీ అంతా ఇంత హెవీగా రా, చాలా మంది అమ్మో అంత హెవీ మేము వేసుకోలేమంటారు కదా. సో ఇది పళ్ళు. జాహ్నవి కపూర్ చాలా ఇమేజెస్ చూస్తే కరెక్ట్. జాహ్నవి కపూర్ చాలా, తను ఈ కలర్ కూడా వేసుకుంది, సిమిలర్ కలర్ కూడా. ఒకసారి శారీ ఓపెన్ చేద్దాం, బాగుంది, ఎంత ప్రిటీగా ఉందో. మనం వేసుకోవాలి జస్ట్ ఒక బీడ్స్ దండ వేసుకున్నా కూడా చాలు, చాలా ప్రిటీగా ఉంది శారీ. మీరు నైట్ పార్టీస్ కి, రిసెప్షన్స్ కి, దేనికైనా వేసుకోవచ్చు మంచిగా. ఎంత ఇదా మన రేంజ్, మంచి రేంజ్ లోనైతే డెఫినెట్ గా ఉంటాయి. 3000 ఆ రేంజ్ లో ఉంటాయి. ఇదేంది ఫ్యాబ్రిక్, నేను ఎక్కడ చూడలేదే ఇట్లుంది. వా, ఇంత సన్నగా ఉంది. యాక్చువల్లీ ఇవేనా చూపిస్తున్నారు, ఇట్లా మర్చేసేసి యాక్చువల్లీ చిన్ని రింగ్ లోంచి బాక్స్ ఇవి దూరుతాయి. ఇవి ఏంటంటే కొరియన్ ఆర్గాన్జా. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేది ఇప్పుడు మనకి చాలా పాత కాలంలో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది ఇక్కడ దొరకదు, ఇప్పుడు ఇండియాలో కూడా చేస్తున్నారు, బట్ దిస్ వాజ్ అన్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. మీరు పట్టుకున్నదేమో హ్యాండ్ పెయింటెడ్, ఇదేమో ఇలా మనకి డిఫరెంట్ కలర్ డిజైన్స్ వస్తుంది. సో రెండిట్లో ఉంటాయి, సేమ్ ఫ్యాబ్రిక్ లో రెండిట్లో. ఇన్ఫాక్ట్ ప్రింటెడ్ కూడా ఉంటది. ఇది చాలా టెక్స్చర్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంది. మీకు ఆర్గాన్జా అంటే ఇప్పుడు స్టిఫ్ గా అలా ఉంటది కదా, ఇది పేరు మాత్రమే ఆర్గాన్జా. మనకి ఇలా ఫ్లోయిగా ఉంటది. షిఫాన్ జార్జెట్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట. సో ఇది ఇంపోర్టెడ్ అంటున్నారు ఇవి. ఇప్పుడు ఇండియాలో చేస్తున్నారు, బట్ ఇట్ వాజ్ అన్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కొన్ని ఇయర్స్ బ్యాక్. సో అండ్ ఇంపోర్టెడ్ ఏది ఫ్యాబ్రిక్ ఇది. ఇక్కడికి సిరి దగ్గరకు వస్తే అడిగి ఒకసారి ఇవి చూడండి, దే ఆర్ వర్త్ వాచింగ్ అనమాట. మన కలెక్షన్స్ లో ఇవి ఉండవు. అన్ని షాప్స్ లో కూడా ఇంకొంచెం ఏమన్నా లేటెస్ట్ చూపియండి అడుగుతాం, కానీ మనకి ఏం అడగాలో తెలియదు. కానీ ఒక్కసారి వచ్చి ఇక్కడ చూడండి ఎట్లున్నాయి ఈ ఫ్యాబ్రిక్స్. వేసుకున్నా కూడా we would be able to carry it అన్నమాట గ్రేస్ఫుల్లీ. ఇది చికెన్ కర్రీ, మీరు అన్నారు కదా చికెన్ కర్రీ. సో ఇది లక్నో స్పెషల్ చికెన్ కర్రీ శారీస్. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక డల్ కలర్ తీసుకున్నాం, ఎందుకంటే డల్ కలర్స్ చాలా మంది బ్రైట్ వద్దు డల్ చూపిమంటారు కాబట్టి. సో ఇది ఒక డల్ కలర్. అలా కూడా అడుగుతున్నారా, డల్ కలర్ కావాలని అడుగుతున్నారా? ఎస్, ఏమంటే సో చాలా మంది మదర్స్ కి సిస్టర్ కంటే నేను పెళ్లి కూతురు కంటే ఎక్కువ కనిపించకూడదు, నేను హైలైట్ అవ్వకూడదు అని దే వాంట్ డల్ కలర్స్ అనమాట. ఎంత మంచి వాళ్ళండి మీరు, అడిగిన వాళ్ళు చాలా గుడ్, వెరీ నైస్ అండి, బాగుంది, నైస్. అండ్ ఇంకా అలానే ఇంకా చాలా వర్క్ సారీస్ వచ్చాయన్నమాట. ఇది కూడా పేపర్ సిల్క్ అంటారు దీన్ని. ఇది మీ మదర్ కి గ్యారంటీగా తెలిసి ఉంటుంది. పేపర్ సిల్క్ అనేది మనకి ముందు కాలంలో దొరికే, ఇప్పుడు దొరకట్లేదు అసలు.
సో ఆ ఫ్యాబ్రిక్ ఎతికి తీసుకొచ్చాను. ఇదైతే మషిన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే కాదు, మషిన్ ఎంబ్రాయిడరీ. బట్ వెరీ లైట్ వెయిట్, సటిల్ గా మీరు ఎలా అన్నా క్యారీ చేసుకోవచ్చు. సో మీరు పట్టు చీర కొనడానికి వస్తే మాత్రం హై అండ్ ఫ్యాన్సీ శారీస్ అయితే ఒకటి తీసుకొని వెళ్ళండి. ఒకదాన్ని మించి ఒకటి డిజైన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఎందుకో అన్ని షాప్స్ లో ఎక్కడ చూసినా కూడా వర్క్ శారీస్ చాలా నడుస్తున్నాయి. బహుశా దట్స్ వెరీ ట్రెండింగ్ నౌ. ఇక్కడ కూడా సిరి దగ్గర కూడా వచ్చాయన్నమాట. అడిగి చూడండి. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్, బ్యూటిఫుల్ కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఎత్తుకోండి. ఇది గోటాపట్టి. మీరు లాస్ట్ టైం చూసారు, డిఫరెంట్ గా ఉండే, సేమ్ రాజస్థాన్ వర్కే. ఈసారి కొంచెం డిఫరెంట్ వర్క్ గోటాపట్టిలో. ఈ గోటా అనేది ఇదనమాట. అది కూడా ఒక లేస్ లాగా ఉంటుంది గోటా కూడా. సో మనకి ఎక్కువగా మేము ఏంటంటే వర్క్ సారీస్ తెచ్చినప్పుడు కూడా మన ఇక్కడ దగ్గరలో దొరకనివి, కొంచెం ఎక్కువ దూరం వెళ్ళి మనం ఏవి తెచ్చుకోవాల్సి వస్తుందో, మనకి ఎక్కువ హైదరాబాద్ లో దొరకనివి ట్రై చేస్తాం. చేస్తున్నావు నువ్వు రాజస్థాన్, గుజరాత్, నార్త్ ఇండియాకి వెళ్ళి ఎక్కడి నుంచో పాపం ఈ సారీస్ అయితే పర్టికులర్ గా వీళ్ళకి వ్యూవర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. అది పట్టు సారీస్ గురించి మాట్లాడట్లేదు నేను. ఈ కలెక్షన్ ఎలా తీసుకొని వస్తున్నావు, ఎలా ట్రావెల్ చేస్తున్నావు? ఒకసారి కాల్ చేశాను, నిన్న మాట్లాడాను. ఈరోజు కాల్ చేసేమో తను ఎక్కడి నుంచి కాల్ చేసావు నాకు? లేదు, నువ్వు నార్త్ వెళ్ళావు, గుజరాత్ వెళ్ళింటి. అక్కడ నుంచి కాల్ చేసి నాతో మాట్లాడింది అనమాట. అదేంటి నిన్ననే కదా మాట్లాడాలంటే, ఎస్ నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇమ్మీడియట్ ఈ రోజు ఎక్కేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. సో ఎక్కడి నుంచో చాలా డిఫరెంట్ ప్లేస్ నుంచి డిఫరెంట్ కలెక్షన్స్ తీసుకొని వస్తుంది మీకోసం. రండి, చూడండి. అండ్ లేబుల్ సిటీ కస్టమర్స్ అయితే అందరూ హ్యాపీ. 3-4 వీడియోస్ ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ శారీస్ చూపించడమే కాదు, తను చాలా నాలెడ్జ్ షేర్ చేస్తుంది. అయితే ఫస్ట్ వీడియోలో క్లిప్ చేయలేదన్నమాట. సో చాలా మంది సిరి గారిని కూడా అడిగారంట ఇక్కడికి వచ్చి, మీరేంటి పట్టు కాల్చేది చూపిస్తామని చెప్పి వీడియోలో చూపించలేదని చెప్పేసి. సో సిరి అన్నారన్నమాట. సో ఇప్పుడు చూపించబోతున్నాం అనమాట. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఫస్ట్ వచ్చి మనకి పట్టు కాలిస్తే ప్యూరా కాదా అని తెలుస్తుంది. ఆ పట్టు కాలిస్తే ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకి ప్యూరా కాదా అని తెలుస్తుంది. సో ఇది వచ్చేసి ఒక పట్టు పీస్ అన్నమాట. చీర నుంచి తీయట్లేదు. మీకు కావాలంటే ఎవరు కస్టమర్ అయినా వాళ్ళ చీర నుంచి అప్పటికప్పుడు తీసి చూపిస్తా. ఇప్పుడు జనరల్ గా చూపిస్తున్నా కాబట్టి ఒక పట్టు పీస్ తీసుకున్నా. సో సింపుల్ గా ఇది ఎక్కడా లేదు మనకి మీరు ఇంటర్నెట్ లో. ఈ పట్టు నుంచి దారం అన్నా తీయచ్చు. మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి నేను మొత్తం పీస్ కాలుస్తున్నా, ఈజీగా తెలుస్తుంది. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇస్ నెసెసరీ. ఇక్కడ పట్టుకోవాలి, అలా జస్ట్ పైకి పట్టుకోరా. దారం దారం ఉంది కదా, జూమ్ ఇట్. ఈ దారం నేను కాలుస్తున్నా. వావ్, ఓకే. ఇప్పుడు కాలిపోయిందా? దీన్ని ఇలా అంటే బూడిదైపోద్ది. పట్టు అయితేనే బూడిదవుతుంది. ప్లాస్టిక్ అయితే మీకు ప్లాస్టిక్ బాటిల్ కాలితే ఎలా ఇలా సాగుతుంది, లేకపోతే ఇలా ఉంట కట్టేస్తుంది. పట్టు అయితేనే ఇలా ఒక్క మినిట్లో. అండ్ స్మెల్ ఇట్. ఏం స్మెల్ వస్తుంది మీకు? మన జుట్టు కాలినప్పుడు ఎగ్జాక్ట్ ఎలా వస్తుందో. ఇది ఆ పట్టు పురుగు నుంచి తీసిన దారం కాబట్టి ఆ స్మెల్ వస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ థింగ్ మీరు జరీ కాలిస్తే రాదండి. జరీ పట్టు కాదు కాబట్టి రాదు. సో ఓన్లీ ఇది కాలిస్తే, మనకి పట్టు దారం కాలిస్తేనే. ఇప్పుడు నువ్వు ఊపలేదు కదా, ఊపకుండా ఆగిపోయింది కదా? ఆపాను. ఎలా ఆపావు? చెయ్య ఊపాను, తెలియదు, గుర్తులేదు. మీరు కూడా బ్యాక్ వెళ్ళి చూడండి ఏం చేస్తే ఆగిపోయిందో. నాకు తెలిసి అది న్యాచురల్ గా ఆగిపోయిందేమో అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారా, బీడ్స్ లాగా అయిపోయింది. అంటే ఆ బీడ్స్ బుడిద. మీరు ఇలా ముడితే వెళ్ళిపోద్ది. మీకు బీడ్స్ అలానే ఉంది, ముట్టినా కరగలేదు అంటే అది ప్లాస్టిక్, అంటే అది సింథటిక్ అని. ఇప్పుడు ఈ బీడ్స్ కనిపిస్తున్నాయా? ఇలా అంటే ఇగోండి బూడిద. అండ్ ఆ కార్నర్ మామూలు మీకు ముందు ఎలా ఉన్నో అలా అయిపోద్ది. చూడండి, ఇది బూడిద అయిపోద్ది. ఫుల్ బూడిద అయిపోయిందంటేనే అది ప్యూర్. ఇలానే ఒకవేళ మీకు ఇలా అన్నా కూడా రాలేదు, అలానే ఉండిపోయింది. ఇప్పుడు చూడండి, అసలు కాల్చినట్టే తెలీదు. చూడండి కదా, కాల్చినట్టే లేదు, ఫ్రెష్ గానే ఉంది. అలానే ప్లాస్టిక్, మనకి ప్లాస్టిక్ కాలితే ఎలా ఉంటుంది, ఇలా ఉంట కట్టేసి స్మెల్ కూడా సాగిద్ది. అంటే పట్టులో కూడా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి కనుక్కోవాలంటే ఇలా అంటున్నారు. అన్ని డబ్బులు పోసి కొనుక్కుంటారు కదా. సో కొంచెం. అండ్ ఇంకోటి సిరి ఏమన్నారంటే, ఇందాక మీరు కస్టమర్ అయితే మీ శారీలో తీసి చేయమన్నా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు వీళ్ళు, జెన్యూన్ కాబట్టి. అండ్ నేను సజెషన్, ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయొద్దండి, చీర కాలిపోద్ది. ఇలా ఒక దారం ఇలా లాగేసి పక్కకు తీసి ఆ దారాన్ని కాల్చండి. మొత్తం కాల్చదు. ఎందుకంటే నాకు ఒక కస్టమర్ చెప్పారు, మేము ఎలా టెస్ట్ చేయాలి ఇది కాల్చాలా అని. కాల్చిన చీర కట్టుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి సెంటిమెంట్ కదా.
మీరు ఒకవేళ కరెక్ట్గా ఆగకపోతే చీర కాలిపోతుంది. సో ఎప్పుడైనా టెస్ట్ చేయాలంటే దాంట్లో ఒక దారం తీసేసి చెయ్యండి. దారం తీసేసి జస్ట్ ఇలా దారంని ముద్ర చుడితే మీకు కొంచెం థిక్నెస్ చేద్దామా? అది దారం తీసి ఉమ్. ఒక్క దారము తీసి లాగండి. ఇందాక తీసావు. ఇక్కడ వచ్చి ఓకే. ఇది ఇట్లా దారం ఉంది కదా, దీన్ని జస్ట్ ఒక మల్టిపుల్ టర్న్స్ వేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. కాల్చండి. సో పట్టు సారీ అంటే ఆ చీరలో ఉన్న ప్రతి పోగు కలర్ ఏదైనా కూడా అదంతా పట్టే. పట్టే పట్టే ఎస్. ఇది జస్ట్ డై చేస్తారు కాబట్టి మనకి కలర్ వస్తుంది. అదే ఆ సిరీస్ లో చెప్పాను నేను. చేతి వరకు వచ్చేసింది. అసలు దీంట్లో ఆ బాల్స్ కూడా మిగలే, అంతా కలిపోయింది. మనకు బూడిద కూడా కింద ఇట్లా ఇడ్లు ఇచ్చేసరికి బూడిదంతా పడిపోయింది. ఏమి సాగట్లేదు, ఏమీ అసలు లేదు. ఇలా వచ్చేసింది అనమాట. అంటే మీకు బూడిద అంత ఈజీగా పడిపోయింది చూస్తున్నారా? అది ఓన్లీ న్యాచురల్ ఫ్యాబ్రిక్కే మీకు అలా అవుతుంది. బూడిద అంత ఈజీగా లైట్ గా ఉంటుంది అనమాట, వెరీ లైట్ వెయిట్. అది పట్టు కనుక్కునే విధానం అనమాట. సో అంతంత పెట్టి పట్టు చీరలు కొనేటప్పుడు రిలయబుల్ ట్రస్టెడ్ సోర్స్ దగ్గరే కొనాలి. ఇది కేవలం ఆ నాలెడ్జ్ కోసమే తీసామన్నమాట. ఎవరు ఇంత కాన్ఫిడెంట్ గా ఛాలెంజింగ్ గా చెప్పరు, వాళ్ళు జెన్యూన్ అయితే తప్ప. సో దాట్స్ లేబుల్ సిటీ ఫర్ యూ అండ్ దిస్ ఇస్ కనక్ తెలుగు, కనక మహాలక్ష్మి.